స్తోత్రం 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 క్రీస్తుడు మీ జన్మ ఈ సమయంలో మీరు ప్రతిష్ఠ కుటుంబంలో చేరి సహోదరి మరి కుటుంబం కొరకు ప్రార్థించి గొప్ప భాగ్యం ఇచ్చేపోతుంది. క్రీస్తుడికి విశ్వాసం బట్టి కొన్నాళ్ళు మరి నేను ఎప్పుడో స్వస్థ పొందుకున్నాను. ఈ మాట మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. సాతాను ఒక్క దెబ్బకు అవమానపడి పారిపోయాడు మాకు. మీ యొక్క కోరిక మీ యొక్క నామ మధ్య జరిగిస్తున్నది మీకు నచ్చదు. ఎవరికి పాతపడిన సహోదరి ప్రార్థించిన సహోదరులు బట్టి మీకు నచ్చలేదు. బలపరచండి. 20 కార్యక్రమం మీద నాయకులు పెడితే అయిన మాకు గత ప్రభావం తెలుపుతుంది. ఎన్నో చేయలేదు కన్నా ఉండదు. ఇక్కడ విషయం ప్రభావం పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 1 నుండి 6 వచ్చింది. మోషే ఇజ్రాయేల్ అందరిని పిలిపించి, ఇజ్రాయేలీలరా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువండి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవమైన మనతోనే ఈ నిబంధన చేశాను. మనతో గౌరవం చూడవచ్చు. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవమైన మనతోనే ఈ నిబంధన చేశాను. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి కొండ ఎక్కలేదు. ఇంకా యెహోవా మాట మీకు తెలియజేయటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా యెహోవా ఇలాగ సెలవించాను. దాసుల గృహంలో ఐగుప్తు దేశంలో నుండి రక్షించిన దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడే ఉండకూడదు. అయినా ఆకాశం ఉందే గాని ఎక్కడున్నా భూమి ఉందే గాని భూమి కిందనున్నా నేల ఉందే గాని ఇప్పుడు పోలిన విగ్రహమును చూసుకునే వాటికి నమస్కరింపకూడదు, వాటికి పూజింపకూడదు. దేవుడైనా యెహోవాయను నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తప్పించు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైపరి వారి విషయంలో 1000 తరముల వరకు నిర్ణయించేవాడనే ఉండదు. ఆమేన్. అదేవిధంగా కాండము 32వ అధ్యాయం 39వ వర్షం 32-39 పేజీ నంబర్ 174 పేజీ నంబర్ 174 ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వర్షం. ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప ఎదురుగా దేవుడు నొందించేవాడను, బ్రతికించేవాడను నేనే, గాయపరచేవాడను, స్వస్థపరచేవాడను నేనే. ఆ చేతుల్లో విడిపించగలవాడెవడు దేవుడు. ఆమె ఓ మా మంచి పరిశుద్ధుడా, మా మంచి దేవుడా, ఎన్నారేడు నిరంతరం ఒకే రీతిగా మా ప్రభువ మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చేది మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఓ ప్రభు మరి ఈ రోజు ప్రభు మరి మా యొక్క సహోదరులతో కలిసి మీ సన్నిధిలో కలిసి ప్రభు మేము ఆరాధించిన గొప్ప విషయంగా మేము సంతోషపడుతూ ఉన్నాం. ప్రభు నాయకుని బాగానే ప్రభు మీరే అందించండి, మాట్లాడండి, మీరే నాయకుడిగా నడిపించండి, మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకుని మరి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం మీ యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన నిర్మించున్నాం ప్రభు. ఆమేన్. థాంక్యూ సార్. వాళ్ళంటే నుంచోండి లేదా కూర్చోండి. దేవుని యొక్క ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క సమయంలో మన యొక్క సహోదరి శైలి సిస్టర్ యొక్క మరి కుటుంబం కొరకు దేవుడు వారి కుటుంబాన్ని ప్రేమించాలి, దేవుడు వారి కుటుంబాన్ని మరింతగా మరి వాక్యములు ఆశీర్వదించడానికి యొక్క కారణంగా మనకు సమకూర్చబడి ఉన్నాం. మరి సహోదరి మరి మనం ప్రార్థించిన రీతిగానే ఎంతో గొప్ప విశ్వాసంలో ఉన్నారు. నేను చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడో స్వస్థ పొందినాం. స్వయంగా ఒక విషయం వరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేసామో అప్పుడే దాని యొక్క వేరు ఖండించబడింది. దానికోసం మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మనం మనుషులుగా బలహీనంగా కొన్ని మనలో బలహీనతలు ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాలు కొంతగా మనము అవిశ్వాసం చూపించడానికి మనకు అవకాశం పాత్రను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఒకటి దానిని కూడా దేవుడు మన నుంచి తొలగించాలని మరి నేను దేవుడిని వేడుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. అదేవిధంగా చాలా మంది సహోదరులు ప్రార్థన చేశారు, చాలా సంతోషం అనిపించింది. మీరందరూ కూడా వర్తమానాలు బాగా వింటున్నారని నాకు ఈ ప్రార్థనలో నాకు అర్థమైంది. అందరూ కూడా ఆ ప్రార్థనలో నాకు అర్థమైంది ఏంటంటే సందేశాలు బాగా గ్రహిస్తున్నారు, బాగా వింటున్నారు. ఈ సందేశాల్లో మనం ఏదైతే మాట్లాడుకుంటామో ఆ విషయాన్ని మరలా ప్రార్థన సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. మనం మరి సొలొమోను చెప్పారు, మీ యొక్క ఆహారాన్ని నీటి మీద వేయండి తిరిగి వచ్చేస్తుంది చెప్పాడు ఆయన. మీ యొక్క ఆహారాన్ని నీటి మీద వేయండి తిరిగి వచ్చేస్తుంది అంటే మీ యొక్క ఆహారాన్ని జనాల మీద మీరు చల్లండి, ప్రజల్లో మీరు చెప్పండి వాక్యాన్ని, అది అర్థం కాకపోతే అది మరలా తిరిగి వస్తుంది. ఆమె కాబట్టి మనం అలాగే చేసాము, మన యొక్క ఆహారాన్ని మన సంఘంలో విసిరాము, అది మరలా తిరిగి మనకు కనపడతా ఉంది. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సమయంలో మరి మీతో కలిసి ప్రభుని ఆరాధించడం చాలా గొప్ప విషయము, సంతోషకరం కూడా. చదవబడిన లేఖన భాగం నుంచి చిన్న అంశము, క్రీస్తు గణము తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆమేన్. చదవబడిన లేఖన భాగం నుంచి క్రీస్తు గణము తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఎందుకని అక్కడ మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషేకి ఎంత దిగి వచ్చిన తర్వాత మోషే చెప్తున్నారు, మీరు అక్కడ ఉన్నట్లయితే బాగుండేది, మేము దేవునితో మాట్లాడతాము, దేవుని దర్శిస్తాము, మరి నువ్వు చెప్పే మాటలు దేవుని మాటలుగా ఉన్నవో లేవో మాకు తెలియదు మోషే, నేను దేవుని చూస్తామని మీరు అడిగారు, మీరు అడిగిన దాని ప్రకారంగా దేవుడు మరి ఆ పర్వతం మీద దిగి వచ్చాడైనా, కానీ దేవుడు అగ్నిలోంచి మాట్లాడుతున్నప్పుడు మీరు దాన్ని వినలేక మీరు ఆ కొండ ఎక్కలేకపోయారు కాబట్టి, మీరు ఆ కొండ దగ్గర మీరు నిలవలేకపోయారు కాబట్టి దేవుడు ఏం చేశారంటే దేవునికి మీకు మధ్యవర్తిగానే ఏర్పాటు చేశాడు. మోషే అంటున్నాడు, మీరు దేవుని ముఖాముఖిగా మీరు చూడలేకపోయారు. మీరు అడిగారు కదా, ఓ మేము దేవుడు చూస్తాము, దేవునితో మాట్లాడతాము, అసలు నువ్వు చెప్పే మాటలు దేవుడు చెప్పినవో కాదో మాకు తెలియాలి అని మీరు అడిగారు కదా. మీరు అడిగారు కాబట్టి నేను దాన్ని దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఆ పర్వతం మీదకైనా దిగి వచ్చారు. దిగి వచ్చినప్పుడు మీరు ఆయన్ని చూడడానికి బదులుగా ఆయన యొక్క స్వరాన్ని విని మీరేమైపోయారు, భయపడి పారిపోయారు, మీరు కొండెక్కలేకపోయారు. కాబట్టి ఏమన్నారు మోషే, మీకును దేవునికి మధ్య దేవుడు నన్ను ఏర్పాటు చేశారు. అయితే చూడండి మోషే అంటున్నారు ఇక్కడ, మన పితరులు చేసిన నిబంధన కాదు, అక్కడ మేఘంలో దేవుడు దిగి వచ్చి ఆ సినాయి పర్వతం చేసిన నిబంధన, దేవుడు నీతో నాతో ఒక నిబంధన చేశాడు. ఆయన మన ఐగుప్తు నుంచి బయట తీసుకుని వచ్చి ఆయన మనతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఆయన ఆ నిబంధన ఎలాంటి నిబంధన అంటే మన పితరులతో చేసే నిబంధన కాదు. ఆయన మన పితరులతో ఆ నిబంధనని చేయలేదు. ఆయన ఆ నిబంధన ఎలా చేశారట, సజీవులమైన మనతో, హల్లెలూయా, నేడు సజీవంగా ఉన్న మనతో ఆయన ఆ నిబంధన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. పాత సిద్ధాంతాలతో లేదా పాత పులుసుల పిండితో కాదు దేవుడు నేను పోషించేది. ఇప్పుడు ప్రత్యేకమైన ఆహారం, తాజా ఆహారం దేవుడు ఇప్పుడు నేను పోషిస్తా ఉన్నాడు. ఆయన
దేవుడు మోషే ద్వారా మాట్లాడిన విషయాల్ని మోషే మాట్లాడుతూ అంటున్నాడు, ఆ మేఘములో నేను విన్న విషయాలు ఏంటంటే తాజా ఆహారము. హల్లెలూయా. ఆ మేఘంలో నేను చెప్పే మాటలు ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? సజీవులకి చెప్పాలి. ఇతరులతో చెప్పేది. ఇప్పుడు రంగం మీద ఎవరైతే జీవించి ఉన్నారో వారికి చెప్పాలి. ఇప్పుడు నేను ఆ దేవుడు ఆ మేఘంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి మనం చెప్తా ఉన్నాము, ఇప్పుడు దేవుని యొక్క మాటలు ఇప్పుడు మనం ఎవరు చెప్పాలి? గడిచిపోయిన వాడికి కాదు, లేదా రాబోయే తరానికి కాదు. ఇప్పుడు సజీవంగా భూమి మీద ఎవరైతే నిలబడి ఉన్నారో వారికి మనము ఆ మేఘంలో ఉన్న మాటల్ని వారికి మనం ఏం చేయాలి? చెప్పాలి. ఇది ఏంటంటే నిబంధన. హల్లెలూయా. ఇది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో చేసినటువంటి నిబంధన. ఈ కాలంలో దిగి వచ్చిన మేఘంలోంచి దేవుడు నీతో నాతో చేసిన ఒడంబడిక ఉన్నది. ప్రకటన 10వ అధ్యాయంలో మనం చూస్తే కనుక బలిష్ఠుడైనతో దిగి వస్తా ఉన్నాడు అక్కడ. చూడండి ఒకసారి ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనాన్ని త్వరగా చదవండి ఒకసారి. మీరు ఎక్కడ దిగి వస్తున్నాడు? ఇప్పుడు మోషే ఆ సీనాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అన్నారు, అయ్యా మేము దేవుడు చూడాలి, దేవుడు మాతో మాట్లాడాలి, ఎప్పుడు మేము నమ్ముతామని చెప్పినప్పుడు దేవుడు ఎక్కడి దిగి వచ్చాడు? అల్లాహ్ నుంచి దిగి వచ్చాడు. దేని మీదకి? సీనాయి పర్వతం మీదకి. ఇప్పుడు మరలా ఇప్పుడు దేవుడు దిగి వస్తున్నాడు ఎక్కడికి? ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనం ఎక్కడి నుంచి దిగి వస్తున్నాడు దేవుడు? పరలోకం నుంచి భూమి మీద దిగి వస్తున్నాడు ఆయన. ఆయన శిరస్సు మీద ఉంది, ఆయన మేఘంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనం చూస్తున్న మేఘం ఏదైతే 1963 సంవత్సరంలో మేఘం ఈ లోకానికి కనబడుతూ ఉన్న దృశ్య రూపంలో ఆ మేఘంలో ఉన్నాడు ఆయన. అంతేకాకుండా ఆయన ఏం ధరించుకున్నాడు? వర్షధనుసు, రెయిన్బో. తెలుగు బైబుల్లో అయితే ఇంద్రధనుసు ఉంది, కానీ దాన్ని వర్షధనుసు అంటారు. దాన్ని ఇంద్రధనుసు కాదు, అది వర్షధనుసు అంటారు దాన్ని. ఆ వర్షధనుసు అనేది అర్థం ఏంటంటే ఒడంబడికని సూచన. వర్షధనుసు అనేది అర్థం ఏంటి? ఒడంబడిక అనగా నిబంధనకి సూచన. ఇప్పుడు దేవుడు ఆనాడు సీనాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఆయన ఒక నిబంధన చేశాడు. ఆయన ఆ నిబంధన ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. హల్లెలూయా. ఏం చెప్పాడు ఆయన? ఆ మేఘం నుంచి దిగి వచ్చిన దేవుడు, సీనాయి పర్వతం మీద దిగి వచ్చిన దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే ద్వారా మాట్లాడుతూ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశంలో గాని, కింద భూమి గాని, సముద్రంలో గాని ఎక్కడ దేని పోలికలో కూడా మీరు ఆ విగ్రహాన్ని చేసుకోకూడదు, మీరు ఆరాధించకూడదు. ఇదే దేవుడు చేసిన కవెనెంట్, ఇదే నిబంధన. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రకటన 10వ అధ్యాయంలో దేవుడు పరలోకం దిగి వస్తా ఉన్నాడు, మేఘములో ఉన్నాడు ఆయన, వర్షధనుస్సుతో దిగి వస్తా ఉన్నాడు ఆయన. మరలా ఇప్పుడు సియోను పర్వతం మీద దిగి వస్తా ఉన్నాడు ఆయన. సీనాయి పర్వతం మీద దిగి వచ్చాడు, మోషేతో నిబంధన చేశాడు ఆయన, ఇజ్రాయేల్ పేరుతో నిబంధన చేశాడు ఆయన. ఇక్కడ సియోను పర్వతం మీద దిగి వచ్చాడు దేవుడు, ఇక్కడ సంఘముతో నిబంధన చేస్తున్నాడు ఆయన. అక్కడ నిబంధన సజీవుల కొరకు చేయబడింది ఆ నిబంధన. ఇక్కడ ఈ నిబంధన ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద సజీవంగా ఉన్న వారి కొరకు ఈ నిబంధన చేయబడింది. అక్కడ ఆ నిబంధన అయితే మరల కొట్టివేయబడింది, కానీ ఇప్పుడు నీకు ఇవ్వబడిన ఈ నిబంధన నిత్యము ఉండే నిబంధన, ఈ నిబంధన. హల్లెలూయా. కాబట్టి మోషేతో దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, మీరు ఏ కోరికను కూడా మీరు విగ్రహాన్ని చేసుకోకూడదు, మీరు ఆరాధించకూడదు. ప్రభుత్వ స్తోత్రం కలగాక. అంతేకాకుండా ద్వితీయోపదేశ కాండము 32, 36 ఆయన మాట్లాడుతున్నారు ఏమనంటే, ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నీవు మరణించేట్టు చేయవాడని నేనే, నువ్వు బ్రతికినట్టు చేయవాడని కూడా నేనే. నువ్వు చనిపోతున్నావంటే దానికి కారణం ఎవరు? నేనే. అంటే మీరు ఈ లోకంలో కొంతమంది మరణించేవారు గాను, కొంతమందిని జీవించేవారు గాని చేశాను. అంతేకాకుండా ఈ లోకంలో నేను వ్యాధిగ్రస్తులుగా చేయవాడని నేనే, వారిని స్వస్థపరిచేవాడని కూడా నేనే. చూడండి చదవండి ఒకసారి 36, 32, 6. సరే, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు, ఉండకూడదు మీకు. ఆయన తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞలో 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. మృతు నొందించువాడను బ్రతికించువాడను నేనే,
మిమ్మల్ని గాయపరిచేది, ఆ గాయాన్ని మాపేది కూడా నేనే. ఆ చూసారా, మీరు నన్ను ఆశ్రయించకుండా, నా దగ్గరికి రాకుండా మీరు ఎక్కడికి వెళ్ళి తప్పించుకోగలరు? నా చేతుల నుంచి మిమ్మల్ని విడిపించగలవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నా చేతుల నుంచి విడిపించగల ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఉండకూడదు. హల్లెలూయా. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనేది ప్రభు ఆనాడు సేనాయి పర్వతం మీద దిగి వచ్చి, మేఘములు దిగి వచ్చి మోషేతో మాట్లాడి నిబంధన చేశాడు. ఆయన ఎవరితో నిబంధన చేశాడంటే సజీవులతో నిబంధన చేశాడు ఆయన. ఇప్పుడు దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ లోకంలో సజీవంగా ఉన్నది మనమే, జీవించినది మనమే. కాబట్టి దేవుడు మనతో నిబంధన చేస్తాడు ఏంటంటే, నేను తప్ప, క్రీస్తు ప్రణం తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది నిత్య నిబంధన. లేడు, క్రీస్తు ప్రణం తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది ఆజ్ఞ. దేవుని యొక్క పదాజ్ఞలో ఇది మొట్టమొదటి ఆజ్ఞ. ఈ కాలంలో ఇప్పుడు ఎవరైతే దేవుని ఆరాధిస్తూ ఉన్నారో, ఎవరైతే పరలోకం వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే నిత్య జీవాన్ని పొందాలనుకుంటున్నారో, వారికి మనము దేవుని ఆజ్ఞగా మనం చెప్పేది ఏంటంటే, ఆ మేఘంలో దిగి వచ్చేది దేవుడు మనకి ఇచ్చిన ఆ ఆజ్ఞ ఈ లోకానికి మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనము దేవునికి మరియు సజీవులకి మనం ఎలా ఉన్నామంటే ప్రతినిధులుగా ఉన్నాం, మనం మధ్యవర్తులుగా ఉన్నాం మనం ఇప్పుడు. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే, మీరు క్రీస్తు ప్రణాన్ని తప్ప వేరొక దేవుడిని మీరు కలిగి ఉండరాదు. ఆమె సహోదరి మనకి శైలు చూస్తారు. ఇప్పుడు ఆమె యొక్క దేవుడు ఎవరు? ప్రణం. ఆయన మృతి చెందించేవాడు, ఆయన లేపేవాడు, బ్రతికించేవాడు, ఆయన గాయపరిచేవాడు, ఆయనే స్వస్థపరిచేవాడు. ఎందుకు సిస్టర్ విషయంలో దేవుడు ఆయన అనుమతించాడు అనేది దేవునికి నా మహిమాత్మే జరగాల్సింది కాబట్టి దేవుడి కార్యం జరిగించాడు. హల్లెలూయా. చూడండి, ఒకవేళ నిజంగా ఆ లావణ్య సిస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు కూడా అనిపించింది, అక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ సిస్టర్ యొక్క ఆగ్రహం హైదరాబాద్ లో ఒకవేళ సిస్టర్ అక్కడే ఉండుంటే కనుక ఆమె దేవుని యొక్క ప్రణాళికలో ఉందామె, ఎత్తబడి గుంపులో ఉందామె. ఒకవేళ అక్కడే ఉండుంటే ఆమెకి ఆ వాక్యం తెలిసి ఉండేది కాదు, పరిపూర్ణంగా పెళ్లి కుమార్తెగా రెడీ ఉండేది కాదు, ఈ విధంగా వాక్యంలో ఆమె స్థిరపడి ఉండేది కాదేమో. అందుకోసమే దేవుడు ఆమెను ఈ విధంగా ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడు నడిపించుండొచ్చు. కానీ సిస్టర్ యొక్క విశ్వాసం ఎంతో గొప్పగా ఈ లోకానికి కనబడుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో సిస్టర్ యొక్క దేవుడు ఎవరంటే స్వర్ణమై ఉండాలి. ఆయన తప్ప వేరొక దేవుడు మనకి ఉండకూడదు. చూడండి, మనం బైబిల్ చూసినట్టయితే దేవుడు మొట్టమొదటిగా వాగ్దాన దేశం ఇచ్చేయడానికి నాలుగు సార్లు దేవుడు ఇశ్రాయేలుతో సంచరించి మాట్లాడాడు. ఆయన 4 సార్లు కూడా చూడండి 490 సంవత్సరాలు మాట్లాడాడు ఆయన. మొదటిసారి 490 సంవత్సరాలు, రెండవసారి 490 సంవత్సరాలు, మూడోసారి 490 సంవత్సరాలు, నాలుగోసారి 490 సంవత్సరాలు. 4 సార్లు కూడా దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చిన సమయం ఎంత? 490. అబ్రహాము బయటికి పిలువబడి మొదలుకొని, అబ్రహాము పుట్టినది మొదలుకొని ఇజ్రాయెల్ బయటికి వచ్చేంత వరకు 490 సంవత్సరాలు. ఇజ్రాయెల్ బయటకు వచ్చినది మొదలుకొని చూసారా, వాళ్ళు వచ్చి ఆ యొక్క వాగ్దాన దేశంలోకి వచ్చి వాళ్ళు ఆ యొక్క నిర్గమాకాండంలో వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చారో, నిర్గమాకాండంలో బయటకు వచ్చినది మొదలుకొని సొలొమోను దేవాలయం కట్టే వరకు 490 సంవత్సరాలు. తర్వాత వాళ్ళు సొలొమోను మందిరం తర్వాత వాళ్ళు మరలా తిరిగి వాళ్ళు బబులోను చెరకు వెళ్ళి మరలా తిరిగి వాళ్ళు రెండవ మందిరానికి పునాది వేసే సమయానికి వాళ్ళు 490 సంవత్సరాలు. ఎన్ని 490 వచ్చినాయి? 3 వచ్చినాయి. మొట్టమొదటిది అబ్రహాం నుండి ఐగుప్తు దేశం నుంచి ఐగుప్తు సంఘం బయటకు వచ్చేంత వరకు 490. రెండవది వారు బయటకు వచ్చిన దగ్గర నుండి సొలొమోను మందిరం కట్టేటప్పటికి మరొక 490. మరలా మొదటి మందిరానికి పునాది వేసిన దగ్గర నుంచి మరలా రెండవ మందిరానికి పునాది వేసిన సమయానికి ఎంత సమయము? 490. మరలా రెండవ మందిరానికి పునాది వేసిన దగ్గర నుంచి క్రీస్తు వచ్చేంత వరకు ఎన్ని సంవత్సరాలు? 490 సంవత్సరాలు. అయితే మధ్యలో కొన్ని సమయాలను దేవుడు లెక్కలోకి తీసుకోలేదు. 490 సంవత్సరాలు మాత్రమే దేవుడు లెక్కలు తీసుకున్నాడు. చూడండి, కోరేషు తన హృదయాన్ని ప్రేరేపించి మందిరానికి కట్టడానికి ప్రేరేపించినప్పుడు మొదలుకొని క్రీస్తు వచ్చే వరకు చాలా సంవత్సరాలు ఉన్నాయి మధ్యలో. కానీ ఈ మధ్యలో 2000 సంవత్సరాలు ఉంది. ఈ 2000 సంవత్సరాల సమయంలో వధువు వచ్చింది. కానీ వాళ్ళకి 70 వారాలు మాత్రమే విధించబడింది ఇజ్రాయేల్. అవునా? దానియేలు 75 వారం. 75 వారం ఎన్ని సంవత్సరాలు? 490 సంవత్సరాలు. ఈ విధంగా
దేవుడు 4 సార్లు దేవుడు ఇజ్రాయేల్తో మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన. అయితే చూడండి ఇక్కడ దేవుడు మోషే ద్వారా దేవుడు బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క దేశంలో పాలు తేలు ప్రవహించే దేశంలో ఆ విధంగా ఉందా లేదా చూడమని మోషే పంపించాడు ఆ దేశానికి. కొంతమంది వేగుల వారిని పంపించాడు. వారు ఎన్ని రోజులు అక్కడ ఉన్నారు తెలుసా? ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? వేగుల వారు ఐగుప్తులోకి వెళ్ళి కనాన్లోకి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళు? 40 రోజులు ఉన్నారు. 40 రోజులు పడి మీరు బైబిల్ చదువుతున్నారా? వేగుల వారు కనాను దేశంలో ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 40 రోజులు పర్యటించి 2 గ్రూపులు అయిపోయారు. అక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం ఒక గ్రూప్ వెళ్ళింది లోపలికి, తిరిగి వచ్చేటప్పుడు 2 గ్రూపులు వచ్చినాయి బయటికి. ఒకటేమో ఎక్కువ మంది ఉన్న గ్రూపు, మరొక గ్రూప్ ఏమో ఇద్దరే ఉన్నారు. మరొక గ్రూప్ 10 మంది ఉన్నారు. ఒక గ్రూప్ లో ఇద్దరే ఉన్నారు. ఆ గ్రూప్ మొదటి గ్రూప్ లో ఎక్కువ సంఖ్య ఉంది, రెండవ గ్రూప్ లో తక్కువ సంఖ్య ఉంది. వీళ్ళు 40 దినాల పాటు ఆ ప్రాంతంలో సంచరించి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క చిన్న గుంపు రావడం కంటే ముందుగానే పెద్ద గుంపు వచ్చేసింది. చిన్న గుంపుకి వెనకానే ఉంది, పెద్ద గుంపు వచ్చేసింది ముందు. వచ్చేసి ఏం చెప్తున్నారు వీళ్ళు? ఎప్పుడైతే వీళ్ళు ఆ కనాన్ దేశం నుంచి వీళ్ళు వస్తూ ఉన్నారు, వీళ్ళ కొరకు మోషే మరియు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఓ అక్కడి నుంచి ఎలాంటి సమాచారం తెస్తారో మనం వినాలి, అక్కడి నుంచి ఎలాంటి గొప్ప విషయాలు ఉంటాయో మనం వినాలి అని వీళ్ళందరూ కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ పెద్ద గుంపు కనపడిందో గబగబా వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎదురుగా ఆహ్వానించి గబగబా కూర్చోబెట్టి తీసుకొచ్చి మాట్లాడతారు. ఎలా ఉందండి పరిస్థితి అంటే, ఆ వచ్చిన వాళ్ళలో ఎవ్వరు కూడా మంచి విషయాలు చెప్పట్లేదు. ఓ ఏం లేదండి, అక్కడంతా మనం దాంట్లోకి వెళ్ళామా చచ్చిపోతాం. అక్కడ మనకంటే బాగా భారీ దేహంలో ఉన్నత దేహంలో ఉన్నారు. అక్కడ భారీ శరీరాలు కలిగిన వాళ్ళు దేశంలో ఉన్నారు. అక్కడ వాళ్ళు మనం జయించలేం, మన వల్ల కాదు. వాళ్ళ ముందు మనం మిడతల్లా ఉన్నామంట. వాళ్ళు చెప్పవు. ఏం తీసుకొచ్చారు వీళ్ళు? చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఎక్కువ గుంపు ఏం తెచ్చారు? చెడ్డ సమాచారం. ఏ సమాచారం అది? ఓ మనం చనిపోతాము, ఆ దేశంలో మనకి ఎలాంటి రక్షణ లేదు, మనం దాంట్లో జయించలేము, మన వల్ల కాదు అని చెడ్డ సమాచారం తెచ్చారు వాళ్ళు. దానికి వాళ్ళందరూ ఏమైపోయారు? సణుగుడు. అతను మాట్లాడుకున్నాం కదా, ఏం చేశారు వాళ్ళు? సణగడం మొదలు పెట్టారు. ఏ విషయంలో? ఏంటి? ఈ మోషేనేమో పాలు తేలు ప్రవహించి దేశం ఇస్తారని చెప్పి మనం బయట తీసుకొచ్చిందా? తీరా ఇప్పుడు వస్తే ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఎలా ఉంది పరిస్థితి? మరణిస్తామా? వాళ్ళని జయించలేమా? ఇక్కడ మరణమే ఉందా మనకి? పాలు తేలు అక్కడ లేవా మనకి? అక్కడ ఆశీర్వాదం మనకి అక్కడ లేదా? ప్రశాంతత మనకి అక్కడ లేదా? అంటే వాళ్ళందరూ కూడా ఏమైపోయారంట? భయపడిపోయి వచ్చినటువంటి ఆ పెద్ద గుంపు మరియు మిగిలిన ఇజ్రాయేల్ ప్రజలు మోషే మీద సనగడం మొదలు పెట్టారు. ఏం చేస్తారు వాడు? సణుగుడు. వాళ్ళు తెచ్చింది సమాచారము చెడ్డ సమాచారం తెచ్చారు వాళ్ళు. ఎక్కడి నుంచి? వాగ్దాన దేశం నుంచి. దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? ఓ ఆ దేశంలో మీకు ఆశీర్వాదం ఇస్తానని చెప్పాడు దేవుడు. అది పాలు తేలు ప్రపంచ దేశం అని చెప్పాడు దేవుడు. అక్కడ మీకు ఎలాంటి కొరత ఉందని చెప్పాడు. అక్కడ అలాంటి మీకు ఎలాంటి ఇబ్బంది ఉందని చెప్పాడు దేవుడు. అక్కడ మీరు స్వేచ్ఛగా జీవించగలుగుతారు, మీ స్వాస్థ్యంలో మీరు అక్కడ జీవించగలుగుతారు దేవుడు చెబితే, ఆ దేశంలో సంచరించిన ఈ యొక్క పెద్ద గుంపు ఏం చెప్తుంది బ్రదర్? యోహాన్ బ్రదరు, ఆ దేశంలో సంచరించిన పెద్ద గుంపు ఏమని చెప్తుంది? చెడ్డ సమాచారం. ఓ మనం జయించలేమండి, మన వల్ల కాదండి, మనం జయించలేము, మన వల్ల కాదు అని చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆ వేగుల వారు వచ్చి మోషేకి ఆ మాట చెప్పారు, మిగిలిన వారందరూ కూడా ఏమైపోయారు? అక్కడ భయపడిపోయారు. అయ్యో మనం సరిపోతామా, మనం జయించలేమా, అయితే మనం అయితే మన భయపడిపోయారు. చూడండి ఒకసారి పరిశుద్ధంగా చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము
30 వచ్చిన తర్వాత మీరు తరగతి చూడండి. ఒక నిమిషం. 13వ అధ్యాయము 22 నుంచి చూడండి ఒకసారి. 25 నుంచి. వారు 40 దినములు ఆ దేశంలో సంచరించి వచ్చింది. మళ్ళీ ఆరాలో ఉన్న మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజం వచ్చి వారికి ఆ సర్వ సమాజంలో చెప్పింది. ఆ దేశం చూసారా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దేశంలో ఎలాంటి పండ్లు దొరికినవో ఆ పండ్లు తెచ్చారు వాళ్ళు. ఆశీర్వాదం ఎలా ఉండదో ఆ దేశంలో ఆశీర్వాదం ఎలా ఉండదో వాళ్ళు తెచ్చారు. అక్కడి నుంచి తెచ్చి ఎవరికి ఇచ్చారు? ఆ మోషేకి సర్వ సమాజాన్ని చూపించారు. అక్కడ చూపించి అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి ఆ విషయాన్ని తెచ్చారు వాళ్ళు. వీళ్ళు ఎలాంటి గుంపు? వీళ్ళు పెద్ద గుంపు. ఇది ఈ పెద్ద గుంపు ఎప్పుడు వచ్చారు? చిన్న గుంపు రావడం ముందు వచ్చారు. చిన్న గుంపు ఎవరు? యెహోషువ మరియు కాలేబు మరియు యెహోషువ. ఈ కాలంలో ఉన్న చిన్న గుంపు ఎవరు? యెహోషువ మరియు కాలేబు, క్రీస్తు మరియు సంఘము. హల్లెలూయా. ఈ గడియ వర్తమానికుడు మరియు సంఘము. మరి పెద్ద గుంపు ఎవరు? ఈ లోకంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ. నువ్వు రావడానికంటే ముందే వచ్చేసరి ఈ లోకానికి. నువ్వు తేటగా నీ తెచ్చే సమాచారం కంటే ముందే వచ్చేసరి సమాచారం. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఒక వ్యక్తి చనిపోకుండా పరలోకం అనడం అనేది అసాధ్యం అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రక్త మాంసాలు పరలోకాన్ని స్వతంత్రించుకున్నారు కాబట్టి మనం చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్తాం. తెచ్చారు పరలోకం. దేవుడు నమ్ముకున్నారు, రక్షణ అనుభవించారు, మారు మనసు పొందుకుంటున్నారు, రక్షణ తెచ్చుకుంటున్నారు. కానీ అక్కడున్న సమాజానికి వాళ్ళు ఏం చెప్పాలి? దేవుడు ఏం చెప్పాడు ఆ మాట చెప్పాలి. దేవుడు ఏం చెప్పారు? ఆ దేశము మీకు పాలు తేళ్లు ప్రవహించే దేశంగా ఉంటుంది, ఆశీర్వదించబడిన దేశంగా ఉంటుంది దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళు ఆ దేవుడు నమ్మే వాళ్ళకి వీళ్ళు ఏం చెప్పాలి? ఈ యొక్క పెద్ద గుంపు వచ్చి ఏం చెప్పాలి? ఓ దేవుడు ఏదైతే చెప్పారో తిరిగి మరలా దాన్ని వాళ్ళనే చెప్పాలి, కొనసాగించాలి. కానీ వీళ్ళేం చెప్పారు? ఇక్కడ వచ్చి ఓ ఆ యొక్క సర్వ సమాజం ముందు వచ్చి నిలబడి అంటున్నారు అక్కడ, ఓ మనం ఏమాత్రం కూడా మనం దాన్ని జయించలేము. చదవండి ఒకసారి అక్కడ. సర్వ సమాజం సమాచారం తెలియజేసి దేశపు పండ్లను వారికి చూపించారు. వారు అతను తెలియపరిచిన నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి వెళ్ళి అది పాలితేని ప్రవహించిన దేశమే దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించే జనులకు బలవంతులు వారి పట్టణము ప్రాకారము గలవి. ఇది గొప్పది. మరియు అక్కడ అమలేకీయులు దక్షిణ దేశంలో ఉన్నారు. స్త్రీలు, ఎబూసీయులు, అంబరీయులు పట్టణ దేశంలో నివసిస్తున్నారు. కనానీయులు సముద్రం యోర్దాను నది ప్రాంతములలోనూ చెప్పింది. కాలేబు మోషే యొక్క జనులను ముఖ్యపరిచి మన నిశ్చయముగా వెళుదు, నా స్వాధీనపరచు, నా దేశము చాలునని. అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులకు తనకంటే వారందరికీ భోగాలను మరియు వారు దేశంలో పెద్ద సమాచారం మేము సంచరించిన దేశము మన మాటలను సృష్టి దేశం. దానిలో మాకు కనబడే ఉన్నతదేవి అక్కడ తెఫీలీయుల సంస్కృతులైన వంశపు తెఫీలీయులకు కూర్చుంది. మా దృష్టికి మేము బ్రతల వలె వారి దృష్టికి అంటే చూసారా పెద్ద గుంపు ఏం చెప్పారు? మన వల్ల కాదండి, పరలోకం అంటే మామూలు విషయమా? ఖచ్చితంగా చచ్చిపోయిన తర్వాత వెళ్తారు ఒక్కళ్ళు. మనం చచ్చిపోకుండా పరలోకం వెళ్ళాం. వచ్చి జనులందరినీ కూడా వాళ్ళు ఏం చేశారు? పరిచారు. కానీ దేవుడు ఏం చెప్పారు అక్కడ? ఆ యొక్క దేశాన్ని మీకు ఇస్తానని చెప్పినప్పుడు మంచి సమాచారం. అది దేవుడు పంపించిన మనుషులు దేవుడు ఏం చెప్పారో తెచ్చుకోండి అదే చెప్పాలి కదా. కానీ అది చెప్పకుండా వీళ్ళు ఏం చేశారు? బోధ మార్చేశారు. ఎవరిచ్చారు కనుక దేవుడు అక్కడ ఏం చెప్పారు, ఆ దేశం ఎలా ఉంటుందని చెప్పారు, ఆ దేశ సమాచారాన్ని దేవుడు చెప్పిన విధంగా వాళ్ళు చెప్పకుండా వీళ్ళు చూసిన దాన్ని, వీళ్ళు తోచిన దాన్ని, వీళ్ళు సొంత జ్ఞానాన్ని బోధించి వీళ్ళు సంఘంలోకి వచ్చి చేసే సంఘాన్ని గలిబిలి చేశారు.
అక్కడ చిన్న గుంపు వచ్చింది, యెహోషువ మరియు కాలేబు వచ్చారు. అక్కడ వాళ్ళు చెప్తున్నారు, మనం జయిస్తాము, మనకి శక్తి చాలు, మనకు ఉన్న మంది చాలు అని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు ఈ చిన్న గుంపు? సంఘం, అత్యున్నతమైన సంఘము. మనకి మరణం లేదండి, మనం జయించగలం. సాతానుడు వాడు ఎంత బలవంతైనా సరే మనం జయించగలం కదా మనం, ఎందుకంటే మనకు ఆ శక్తి ఉంది. పెద్ద గుంపేమో చెడ్డ సమాచారం తెచ్చింది, చిన్న గుంపేమో మంచి సమాచారం తెచ్చింది. దీంట్లో ఎప్పుడైతే చెడ్డ సమాచారం విన్నారో ఈ మంచి సమాచారం పనిచేయడం జరగదు. చెడ్డ సమాచారమే ఎక్కువ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే చెడ్డ సమాచారం ఎక్కువ పెరిగిపోయిందో, ఎప్పుడైతే వాళ్ళందరికీ భయం వేసిందో, నెఫీలీలు ఉన్నారు అక్కడ, వాళ్ళు ఉన్నత దేవులు, వాళ్ళు మనం చంపేస్తారని ఎప్పుడైతే వాళ్ళు విన్నారో, వాళ్ళు వెంటనే అక్కడ ఉన్న సర్వ సమాజం ఎలుగెత్తి ఏడడం ప్రారంభం చేశారు. అక్కడ అందరూ ఒకేసారి గొంతు చేస్తారు. అందరూ అది ఏడడం కాకుండా కిందకి వెళ్ళిన చూస్తే మీరు తర్వాత చదవండి ఒకసారి 36 వచ్చింది చదవండి. 14, 36, 26, 26. మోషే అహరోనులకు నిరాకరించింది, నాకు విరోధముగా కనిపించిందో చెడ్డ సమాచారము ఇప్పుడు ఇంతకు ముందు ఎంతమంది చెడ్డ సమాజము? 10 మంది. ఇప్పుడు ఎంతమంది? ఇప్పుడు వారి మాట వినడం వల్ల, 10 మంది మాట విని భయపడి కేకలు వేయడం వల్ల సమాజం మొత్తం చెడ్డగైపోయింది. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇప్పుడు ముందు గుంపు ఎంతమంది? వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, కానీ వాళ్ళ బోధలు వినడం వల్ల ఏమైపోయారు? సమాజం మొత్తం చెడిపోయింది. ప్రభు అంటున్నారు ఇప్పుడు మోషే ఆహారంతో, ఎంతకాలము ఈ చెడ్డ సమాజం యొక్క నేను ఒక సహించాలి, నేను సడుగుడు, వీళ్ళు సడుగుతూ ఉన్నారు ఇక్కడ. అయ్యో మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని చంపేస్తావా? సడుగుడు ఎంతకాలం సహిస్తాడు దేవుడు? చూసారా ఇప్పుడు సంఘాలు ఏమున్నాయి? ఇప్పుడు సడుగుడు. మనం అనుకున్న జరగకపోతే ఏమవుద్ది? సడుగుడు. మనం ఏదైనా అనుకున్నాం అనుకోండి, మనం అనుకుంటాం నాకు ఇది జరగాలి ప్రభు, మనం ముందే ఫిక్స్ అయిపోతాం. దేవుడికి అప్పగించాం మనం, దేవుడి చిత్తానికి అప్పగించాం మనం ఒక విషయం అనుకుంటాం. మనం ఇదిగో ఈ అమ్మాయిని నేను చేసుకోవాలనుకుంటున్నా, మనం ప్రార్థన చేసి ప్రభు నేను మనసులో అనుకుంటా, నేను ఈ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటా, నువ్వు ఏదైనా సరే నాకు ఖచ్చితంగా ఆమె నా భార్యగా ఉన్నట్టుగా సాయం చేయి. లేదు నేను ఈ అబ్బాయిని చేసుకుందాం అనుకుంటున్నా, నువ్వు ఏదైనా సరే ఖచ్చితంగా నాకు ఈ అబ్బాయి నువ్వు భర్త అయ్యింది అంటే నువ్వు ఫిక్స్ అయిపోతావు మైండ్ లో. కానీ మళ్ళీ ఏం చేస్తావు? దానికి దేవుని చిత్తం జోడిస్తావు. మళ్ళీ నువ్వు మనసులో నువ్వు ఫిక్స్ అయిపోతావు, నేను ఇతరే కావాలి, నాకు ఇతరే కావాలి అని ఫిక్స్ అయిపోతావు. మరి దానికి ఏం చేస్తావు? దాన్ని దేవుడి చిత్తాన్ని జోడిస్తావు. నేను ఇక్కడ ఫిక్స్ అయిపోయాను ప్రభావ, నువ్వు ఏదో రంగు చేసి అలా దేవుడు అంగీకరిస్తాడు కదా. ఎప్పుడు జరగదు కదా. నువ్వు నిజంగా వాక్యాన్ని ప్రేమించేవాడు అయితే, వాక్యాన్ని గౌరవించేవాడు అయితే దేవుని చిత్తం కోసం చూడాలి. సడుగుడు ఉండకూడదు, చెడ్డ సమాచారం ఉండకూడదు సంఘంలో. దేవుని చిత్తానికి కాకుండా నీ సొంత తలంపులు ఉండకూడదు. నీ యొక్క తలంపులు, నీ యొక్క ఆలోచనలో దేవుడు ఏదైతే చెప్పాడో దానికే నువ్వు లోపడి ఉండాలి. ఇక్కడ దేవుడు ఆల్రెడీ చెప్పాడు, ఆ దేశము పాలు తేలు ప్రవహించిన దేశం అని దేవుడు చెప్తే, ఈ యొక్క 10 మంది వేగం వారు తిరిగి వచ్చి దానికి అనుభవించి, దాంట్లో పండ్లు చూసి, దాంట్లో వ్యవసాయం చూసి, ఆ నేల సారవంతమైన నేలను చూసి వాడు మంచి సమాచారం తీసుకోవడానికి బదులుగా సంఘాన్ని గెలిపి తీసుకొచ్చి ఎలా అవుతుంది? సాధ్యం కాదు, ఇది మనం చేయలేము, ఇది మన వల్ల కాదు, ఇది ఎలిగెత్తేయడం సంఘటన మొదలు పెట్టారు. దేవుడికి ఆయన మరి ఆయన అంటే ఎంతకాలం నేను సహించాలి? దేవుడు అంటాడు ఎంతకాలం ఈ సడుగుడు నేను భరించాలి. సడుగుడు దేవుడే ఉంటాడు అక్కడ సంఘంలో. సడుగుడు ఇంట్లో సడుగుడు, భార్యాభర్తల మధ్య సడుగుడు ఎవరంటున్నారు? దేవుడే ఆలకిస్తున్నాడు సడుగుడిని. ఆయన అంటున్నాడు ఎంతకాలం సహించాలి ఈ సడుగుడు నేను ఆయన. తర్వాత చూడండి, చూసారా ఏంటి విరోధము? ఏంటి విరోధం చెప్పండి సరే. ఆ దేశంలో మనకంటే పెద్దోళ్ళు ఉన్నారు, మనం జయించలేము. ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటి? ఆ దేశంలో ఇప్పుడు నువ్వు దేవుడు మనం పంపిస్తారన్న దేశంలో ఎవరున్నారు? మనకంటే పెద్దోళ్ళు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, మనం జయించలేము. ఇదేంటంటే ఇది తిరుగుబాటు. సరే, నువ్వు ఏదైతే వాక్యము నీ దగ్గరికి వచ్చిందో ఆ వాక్యాన్ని నువ్వు నమ్మకపోవడం ఏం చేస్తావు? నువ్వు తిరుగుబాటు. వాళ్ళు చిన్న విషయం కనపడుతుంది అక్కడ, కానీ దేవుడితో నేను చెప్తున్నాడు ఇక్కడ తిరుగుబాటు చేస్తారు వీళ్ళు, నా మీద సడుగుతున్నారు వీళ్ళు. కాబట్టి మోషే వీళ్ళని ఇక ఎంత మాత్రం పడింది నువ్వు వాగ్దాన దేశాన్ని తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఒకసారి చూడండి. ఆ తర్వాత మీరు ఇంకా చదవండి 32 చదవండి.
అయితే వారు కొల్లగొంగలు చెప్పిన ఆ బిడ్డలను నేను ఆ దేశం లోపలికి రప్పించాను. ఉమ్. అంగీకరించిన దేశంలో వారికి స్వతంత్రించుకొనిదరు. అయితే ఈ సౌలులు అరణ్యములో రాలేదు. చూసారా, ఇది మీరు వెళ్ళరండి. చెడ్డ సమాచారాన్ని కనుక సంఘంలో తీస్తే నువ్వు పరలోకం వెళ్ళవు. తిరుగుబాటు చేస్తే నువ్వు పరలోకం వెళ్ళవు, నువ్వు మధ్యలోనే అయిపోతావు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చెడ్డ సమాచారం ఏం చెప్పేవాళ్ళు? అది మనం ఏం లేదు కదా, ఉన్నతమైన సంఘంలోకి వెళ్ళి ఆ ప్రణం దేవుడు అని మనం చెప్పి వాళ్ళతో పాటు మనం ప్రార్థన చేసి, అది మన వాళ్ళ జనం అంతా తిడతా ఉంటారు. ప్రణం ఉంటే వాళ్ళు తిట్టినా కానీ ఫోన్ చేసి తిరుగుతూ ఉంటారు రోడ్డు మీద. అది మనం చేయలేం బ్రదర్. మంచిదే, బాగానే ఉంది, వాక్యానుసారం కనపడుతుంది, వాళ్ళు తెచ్చారు కదా, మంచిదే, బాగానే ఉంది, కానీ అది మనం జయించడం. అది మనకంటే పెద్ద బిషప్లు ఉన్నారు, మిగతా సంఘాల్లో పెద్ద పెద్దలు ఉన్నారు, ఉన్న దేహులు ఉన్నారు, వాళ్ళు బాగా మాట్లాడతారు. మన సంఘంలో ఎవరైనా ట్రైనింగ్ మంది ఉన్నారు కదా, ఎవరు లేరు, అందరు చిన్నవాళ్ళు. చిన్న గుంపు ఇది, అది పెద్ద గుంపు, వాళ్ళు ఉన్నత దేగులు. వాళ్ళ ముందు మనం ఎలా ఉన్నామంట? చిన్న మిడతల్లా ఉన్నాం మనం. మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళ వాళ్ళ తెలివితేటల ముందు, వాళ్ళ ఆస్తుల ముందు, వాళ్ళ ఆ డిగ్రీల ముందు మన దగ్గర డిగ్రీలు ఉన్నాయా? లేదే. వాక్యాత్రి ఉందా? లేదే. మనకి ఇంకేదైనా బ్యాక్ బోన్ ఉందా? మనకి సపోర్ట్ ఉందా? మనకి లేదే. మనకు ఉన్న ఏకైక ఫారం పండేదంటే అదే దేవుడే. అదే చూడండి, చిన్న గుంపుతో ఉన్నది ఎవరండి? దేవుడు. ఆ పెద్ద గుంపుతో ఉన్నది ఎవరు? సాతాను. ఎప్పుడైతే వాళ్ళు తిరుగుబాటు చేశారో, ఎప్పుడైతే అవిశ్వాసం వచ్చారో, దేవుడు ఆల్రెడీ చెప్పాడు ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను. దానికి వాడు ఆమెను చెప్పకుండా కారణాలు చెప్పారు వాళ్ళు. దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, దాంట్లో ఎత్తైన ఉన్నారు, మనం దాంట్లోకి వెళ్ళలేము, మనం వాళ్ళని సిద్ధం చేయలేము, మనం ఓడిపోతాము, కారణం చూశారు వాళ్ళు. కానీ చిన్న గుంపు యెహోషువ మరియు కాలేబు ఏం చేశారు? వాళ్ళు కారణాలు చూడలేదు. దేవుడు చెప్పాడు అని అంటున్నారు. మనకున్న శక్తి చాలు. ఎందుకంటే దేవుడు మనకి చెప్పాడు, ఆ దేశాన్ని మనకి ఇస్తానని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. చెడ్డ సమాచారం తెచ్చే ప్రజల్లో ఉన్నావా? మంచి సమాచారం తెచ్చే గుంపులో ఉన్నావు నువ్వు. చెడ్డ సమాచారం తెచ్చే గుంపు ఎలాంటిది? విస్తారంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఉన్నతంగా ఉన్నవాళ్ళు. చాలా 10 మందితో స్టార్ట్ అయిన ఆ చెడ్డ సమాచారము, ఆ చెడ్డ గుంపు సమాజంగా దేవుడు అంటాడు, ఇక నేను సహించలేను. నేను ఏం చేస్తానంటే ఆలయంలో రాలిపో చేస్తాను నేను. చూడండి, ఎందుకు 40 సంవత్సరాలు తిరిగేటువంటి అక్కడ. అయితే మీ సౌములు అరణ్యంలో రాలేదు. మీ సౌములు అరణ్యంలో క్షేమకు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏళ్ళతో పుట్టులాడిచి మీకు వ్యభిచార శిక్షను భరించదు. అంతేకాదు, మీరు చనిపోవడమే కాదు, మీ శరీరాలు కూడా కుళ్ళిపోయి అదృశ్యమయ్యేదాకా చెడ్డ సమాచారం 40 రోజుల పాటు మీరు కణంలో తిరిగి కణంలో ఉన్న ఆశీర్వాదాన్ని తీసుకొని రాకుండా 40 రోజుల పాటు సంచరించి మీరు 40 రోజుల తర్వాత మీరు తిరిగి వచ్చి చెడ్డ సమాచారం తెచ్చారు కాబట్టి మీరు అరణ్యంలో చనిపోతారు. మీ శవాలు అరణ్యంలో ఉంటాయి. ఆ శవాలు అరణ్యంలో ఉండటమే కాకుండా మీ శవములు అదృశ్యమైపోయే వరకు, కనబడకుండా పోయే వరకు మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? అరణ్యంలోనే ఉంటారు. అంటే వాడు తిరిగిన 40 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం కింద మార్చాడు దేవుడు వాళ్ళకి. చదువు ఎందుకైన తర్వాత మీరు ఆ దేశంలో సంచరించి చూసిన 40 జన్మల ప్రకారం భరించి నేను మిమ్మల్ని యెహోవా అని నేను చెప్పిన మాట విరోధముగా పుట్టిన చెడ్డగా సమాజం నిశ్చయముగా చేస్తుంది. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోవద్దు, ఇక్కడనే చనిపోవద్దు అని ఆ దేశం సంచరించి చూసేటట్లయి మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశం గురించి పెద్ద సమాచారం చెప్పడం వలన సర్వ సమాజము అతని మీద మనుషులు, అనగా ఆ దేశం గురించి పెద్ద సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయింది. దేవుడు చెప్పారు మీరు అరణ్యంలో చనిపోతారని. సణిగిన వారు, చెడ్డ సమాచారం నమ్మిన వారు, చెడ్డ సమాచారం తెచ్చిన వారు, చెడ్డ సమాచారం నమ్మిన వారు ఎవరైతే మోషే మీద, ఆ యొక్క యెహోషువ మీద, దేవుని మీద సణిగారో వారందరి మీద కూడా ఏమొచ్చింది? తెగులు వచ్చింది. చూడండి, 40 రోజుల పాటు వాళ్ళు ఆ యొక్క కనాను దేశంలో వాళ్ళు సంచరించారు. 40 రోజులు ఒక్కొక్క రోజున దేవుడు ఎలా పోల్చాడు? ఒక సంవత్సరంలో పోల్చాడు. అందుకోసం దాని 70 వారాల్లో ఒక రోజు అనగా 7 వారాలు అనగా 7 సంవత్సరాలు. ఇదే ఈ లెక్క ప్రకారంగా తీసుకున్నాం కదా. ఒక రోజు అంటే 7 రోజులు, ఒక వారంలో 7 రోజులు ఉంటాయి. అంటే రోజుకి సంవత్సరం చొప్పున, వారానికి
7 రోజులు అంటే 7 సంవత్సరాలు అంటే 70 వారాలు. 70 వారాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 490 సంవత్సరాలు. ఈ కౌంట్ ప్రకారంగా తీసుకొని దేవుడు వాళ్ళతో మాట్లాడే సమయాన్ని తీసుకున్నాం కదా. అంటే ఇజ్రాయేలు ఒక్కొక్క రోజుని వాళ్ళు కనాను దేశంలో తిరిగిన ఒక్కొక్క రోజుని ఒక్క సంవత్సరంతో పోల్చాడు దేవుడు. 40 రోజులు వాళ్ళు సంచరించారు. వాళ్ళు 40 రోజుల ప్రయాణం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది. కానీ వాళ్ళ యొక్క అవిధేయత వల్ల, చెడ్డ సమాచారం తేవడం వల్ల, చెడ్డ సమాచారం నమ్మడం వల్ల, చెడ్డ సమాచారాన్ని వెంబడించడం వల్ల వాళ్ళు ఏమైపోయింది? ఒక్క రోజు ప్రయాణము ఒక్క సంవత్సర ప్రయాణం అయిపోయింది. 40 రోజుల ప్రయాణము 40 సంవత్సరాల ప్రయాణం అయిపోయింది. అది చెడ్డ సమాచారం నమ్మడం వల్ల వాళ్ళు ఏమైపోయారు? అరణ్యంలో చనిపోయారు. నువ్వు చేయాల్సింది దేవుడు ఆల్రెడీ వాళ్ళు కనాను దేశం పంపించాడు కంటే ముందే చెప్పాడు ఆయన. ఏమని? ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్పాడు ఆయన. నువ్వు విశ్వాసత ఏం చేయాలి? ఆమె చెప్పాలి. వాళ్ళ విశ్వాసులు కాదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? మన వల్ల కాదండి, ఆ దేశాన్ని మనం జయించలేమండి అని సంఘాన్ని వాళ్ళు ఏం చేశారు? బలహీనపరిచారు. ఇప్పుడు సంఘంలో ఉన్న అనేక మంది అదే చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాధి వచ్చిందా? మనం జయించలేము బ్రదర్, మన హాస్పిటల్కి వెళ్ళిపోదాం, మన వల్ల కాదులే. ఎందుకు మనలాగా చాలా మంది విధంగా రోగగ్రస్తులు అయిపోయినారు, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కదా హాస్పిటల్కి. మనం వెళ్ళిపోదాం. ఒక సహోదరుడు వాక్యానుసారంగా విశ్వాసంలో నిలబడి వాక్యానుసారంగా జయిద్దామని చూసినా కూడా పక్కన ఏం చేస్తారు? చెడ్డ సమాచారం. కాబట్టి సంఘంలో అలాంటి వారు ఉంటే కనుక జాగ్రత్త, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, ఏ రోగము నిన్నేమి చేయలేదు, మరణము నిన్నేమి చేయలేదు అని ఆల్రెడీ దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి నువ్వు నమ్మాల్సింది ఏంటి? ఏమి నమ్మాలి? చూడు, ప్రాక్టికల్ గా అక్కడ మనం చూస్తే నిజంగానే నెఫిలీలు ఉన్నారు అక్కడ. నెఫిలీలు ఎలాంటి వారు? బలశాలులు. వాళ్ళు ఒక్కొక్కరు 8-9 అడుగుల ఎత్తులో ఉన్నాడు. వాళ్ళు చాలా ఎత్తరగా ఉన్న ప్రజలు వాళ్ళు. అంతేకాకుండా బాగా దేహదారుడి ఉంది. ఎత్తే కాదు, బలమైన వాళ్ళు కూడా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒకేసారి 10 మంది ఎత్తులో అవతల పడేంత దేహదారుడి కలిగిన వాళ్ళు. నిజంగా ప్రాక్టికల్ గా చూస్తే ఆ దేశంలో నెఫీలు ఉన్నారు అక్కడ. అయినా సరే అక్కడ యెహోషువ మరియు కాలేబులు లోక సంబంధమైన జ్ఞానం మీద వారు ఆధారపడలేదు. వారి కంటికి కనబడే దాని మీద వాళ్ళు ఆధారపడలేదు. అక్కడ బలవంతులు ఉన్నారని చూసి వాళ్ళు భయపడలేదు. అక్కడ వాళ్ళు ఏమంటారంటే, దేవుని వాగ్దానం మనకుంది, మనకున్న శక్తి మనకి చాలు, యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు, మనం జయిస్తామంటారు వాళ్ళు. ఆమె చిన్న గుంపు బ్రదర్ లాస్ట్ లో వచ్చింది, జ్ఞానం వచ్చింది. పెద్ద గుంపు వచ్చి ఈ లోకాన్ని ఎడవడి చేసేసింది. పెద్ద గుంపు వచ్చి ఈ లోకాన్ని గెలివిలు చేసేసింది. కానీ చిన్న గుంపు వచ్చింది ఇప్పుడు లోకానికి. కానీ ఈ చిన్న గుంపు మాట ఎవరు వింటున్నారు కదా? నమ్మే పరిస్థితులు ఉన్నాయా? ఎవరు నమ్మట్లే. పెద్ద గుంపు సమాచారం, సర్వ సమాజం పాడైపోయింది పెద్ద గుంపు వల్ల. క్రైస్తవులందరూ పాడైపోయారు పెద్ద గుంపు వల్ల. కానీ చిన్న గుంపు, అత్యున్నతమైన సంఘం ఇప్పుడు వచ్చింది. ఆమె చెప్తా ఉంది, లేదండి మాకు మరణం లేదండి. ఎవరు చెప్పారండి మరణం లేదండి? ఎలా ఉంటావు? ఎలా వెళ్తావు నువ్వు మరణం లేకుండా? ఎవరైనా ఇల్లారు అలాగా? జరుగుద్ది అసలు అలాగది? ఒక ఆయన అన్నాడు, అయ్యా రాజు, నేను నీలాగా జీవించాను, కానీ నాకు ఆ సంఘానికి వెళ్తావు నాకు వద్దులే, కానీ నువ్వు మరణం లేదన్నావు కదా, ఆ ఎండిపోయేటప్పుడు నాకు చెప్పాను, నేను ఎప్పటికొట్టి నీ ఎంగి పెట్టుకుని చొక్క పట్టుకు వచ్చేస్తాను అంటే నమ్మట్లే. చొక్క పట్టుకుని వచ్చేస్తాను. ఆల్రెడీ జగనేలు ఉంది కదా, ఆ దేవుని అనేకులు ఒక్క యూత్ నీకు అంగీ పట్టుకుని ఏమంటారంట చూడండి అక్కడ ఒకసారి చదవండి ఒకసారి. అది దగ్గర రిఫరెన్స్ కండి. చెగబట్టుకుని 8వ అధ్యాయము 23వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ప్రత్యక్షమయ్యట. ఆ దినమున ఆయన భాషలు మాట్లాడి అందించడంలో 10 మంది ఒక యూదుని చెందిపట్టు 10 మంది వస్తారంట. వచ్చి ఏం చేస్తారంట? ఒక యూదుని చెంగిపట్టుకుంటారండి. మేము మీతో కూడా వచ్చేస్తాండి. ఫస్ట్ చెప్పినప్పుడు నమ్మరు వాక్యాన్ని వాళ్ళు. ఎత్తబడే ముందు మాత్రం మా పక్కన పడిన చేస్తారంటారు. దేవుడు చెప్తాడు అక్కడ వాక్యం ఇది, ఈ కాలంలో ఈ విధంగా వాక్యం బయలుపరచబడతా ఉంది, ఆయన బోధిస్తాడు ఆయన. కానీ వాళ్ళకి అది అర్థం కాదు. చెడ్డ సమాచారం కావాలి వాళ్ళకి. ఈ లోకంలో జీవించడానికి సౌకర్యంగా ఉండాలి వాళ్ళకి. ఈ లోకంలో అన్ని కార్యాలు జీవించాలి, అన్ని కార్యాలు వాళ్ళు జీవించాలి, అన్ని లోకంలో అన్ని కావాలి వాళ్ళకి. కానీ అవి ఎత్తబడేటప్పుడు మాత్రం ఈ మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇది కావాలి, అది కావాలి. సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. నీకు కావాలంటే లోకం కావాలా, పరలోకం కావాలా? దేవునితో సంబంధం కావాలా, లోకంతో సంబంధం కావాలా? ఏదైనా ఉంటే నీకు కోరుకోవాల్సింది. చెడ్డ సమాచారం వినకూడదు మనము. చెడ్డ సమాచారం వింటే నాశనమైపోతారు, అడుగులు రాలిపోతారు. అంతేకాకుండా ఆయన అంటే మీ శవములు క్షేమైపోయే వరకు
మీ శవములు అదృశ్యమైపోయే వరకు, మీ ఎముకలు కూడా కనబడకుండా ఉండేంత వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో సంచరిస్తారు. చూసారా సోదరులారా, సంఘంలో మనం ఉన్నామంటే దేవుడు ఏది పలికారో దాన్ని నమ్మేవారిగా మనం ఉండాలి తప్ప దానికి కారణం వెతికే వారికి మనం ఉండకూడదు. కారణం వెతికే వారికి మనము ఉండకూడదు. కారణం వెతికామంటే ఏమొస్తుంది? మరణం వచ్చింది, తెగులు వస్తాయి. తెగులతో దేవుడు సణిగిన వారిని, చెడ్డ సమాచారం తెచ్చిన వారిని, చెడ్డ సమాచారం నమ్మిన వారిని అందరిని కూడా దేవుడు ఏం చేశారు? తెగులతో ముట్టాడు, అందరూ జరిగారు. కాబట్టి ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సహోదరికి మనం చెప్పేదంటే దేవుని వాక్య విషయంలో మీరు చదువుడు వద్దు, దేవుని విషయంలో కారణాలు వద్దు. మీరు దేవుడు పలికాడు, నువ్వు ఆమె చెప్తుంటే ఆయన చెప్పాడు నీకు మరణం లేదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ చివరికాల సమయంలో చిన్న మందికి, చిన్న గుంపుకున్న ఒకే ఒక నిబంధన ఏంటి అంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు అనగా క్రీస్తు బిడవు తప్ప వేరొక దేవుడు లేడు, క్రీస్తు బిడవు తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇదే నిబంధన. ఆమె ఆ రోజున ఆ యొక్క సేనాయి పర్వతం మీద దిగొచ్చి మోషేతో దేవుడు మాట్లాడి నిబంధన చేసి ఆయన చెప్తున్నాడు, ఆయన ఇచ్చిన మొదటి ఆజ్ఞ అదే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు లేడు. అలాగే ఈ రోజున దేవుడు దిగొచ్చి ఆక నిబంధనలు దిగొచ్చి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నీకు ఉండకూడదు. హల్లెలూయా. చెడ్డ సమాచారం గుంపులో ఉన్నావా జాగ్రత్త, అరణ్యంలో రాలిపోతావు. మంచి గుంపులో ఉన్నావా, చిన్న గుంపు అయినప్పటికీ కూడా వాళ్ళు దేవుని హత్తుకొని ఉన్నారు. వాళ్ళు మన కిందకి చదువుకుంటూ వెళ్తే కింద వచ్చినటువంటి ఒకసారి కింద అక్కడే మన సంఖ్యాకాండంలోనే 14వ అధ్యాయము 38. ఆ దేశంలో పరిశీలనలో మోషే నిపుణ్య కుమార్ పదేళ్ళు బతికి మోషే ఇశ్రాయేలీయులందరితో మా జరి చాలా దుఃఖించింది. చూసారా, మిగిలిన చెడ్డ సమాచారం నమ్మిన వాళ్ళందరూ ఏమైపోయారు అంటే ఎంతమంది నమ్మారు బ్రదర్? ఎంతమంది నమ్మారు? వర్తమానికుడు సంఘం తప్ప మిగతా వాళ్ళందరూ చనిపోయారు. యెహోషువ కాలం ఇద్దరు మాత్రం మిగిలారు అక్కడ. వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు. అక్కడ వారి యొక్క పిల్లలు ఉన్నారు. ఎవరైతే చనిగారో, ఎవరైతే మోషకు తిరుగుబాటు చేశారో, ఎవరైతే వాక్యాలకి కారణం చూశారో వాళ్ళందరూ చనిపోయారు. కానీ వారి యొక్క ఎవరొస్తున్నారు అక్కడ వాళ్ళతో. ఇక్కడ మిగిలిన ఎవరు? యెహోషువ మరియు కాలేబులు. అంటే మిగిలిన సమాచారం, ఆ సమాచారం మీద ప్రజలందరూ చనిపోయారు అక్కడ. కానీ వాళ్ళతో ఆ జనరేషన్ లో మిగిలిన వాళ్ళు ఎవరు అంటే యెహోషువ కాలేబులు మాత్రం, ఇద్దరు మాత్రం మిగిలారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ వయసు వాళ్ళు? 20 సంవత్సరాలు ఏమన్నా మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు మాత్రమే మిగిలినారు. వాళ్ళు మాత్రమే కనాన్ దేశంలో అడిగి పెట్టారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? చనిపోయారు. ప్రభుకి స్తోత్రం కలిగాక. ఇప్పుడు మనము కూడా 20 సంవత్సరాలు ఎవరొచ్చినా మనం కూడా మారిపోబోతున్నాం. అందరం కూడా 20 ఏళ్ల వయసులో మనము మారిపోబోతున్నాం. మనం ఎందుకంటే మనం ఆ వాగ్దాన దేశానికి మనం వెళ్ళబోతున్నాం. మనం ఆ చెడ్డ సమాచారం గుంపులో మనం లేము. మనం ఏ గుంపులో ఉన్నాం? మనము చిన్న గుంపుతో మనం ఉన్నాము. దేవుడు ఏదైతే పలికాడో అది కారణాలు మనం చూడట్లేదు. మన ముందు ఎంతగా పెద్దగా కనపడినప్పుడు కూడా ఆ కారణాలు మనం వెతకట్లేదు. అక్కడ దేవుడు పలికాడు, అది జరుగుద్ది. ఆమె ఇంకా మన కారణం లేదు మనకి. ఆయన మన మరణం లేదని చెప్పారు, మనం నమ్ముతున్నాము. మరణమే లేదు. ఎస్ఐ చెప్తున్నారు, నా వ్యాధి ఎప్పుడో పోయింది, నేను ఎప్పుడో స్వస్థపడ్డాను. ఆమె ఇస్తారు. ఎందుకంటే నువ్వు చిన్న గుంపులో ఉన్నావు కాబట్టి సమాజం చెప్పగలిగా. హల్లెలూయా. అదే చెడ్డ గుంపులో ఉంటే ఏమో మనం ప్రార్థన చేసాం 4 సార్లు మీరు చేసే స్థితిలో ఇంటికి వచ్చి చేశారు, సంఘంలో చేశారు, అయినా నాకేం కనపడలేదు అక్కడ. నాకంటే ఎక్కువ కనపడుతుంది, దెయ్యంలాగా కనపడుతుంది ఈ యొక్క వ్యాధి. ఈ నెఫిలీలు, నాకున్న వ్యాధి ఎవరు? నా ముందు నిలబడినా నెఫిలీలు, వాళ్ళ దేహం ఉన్నత నా వ్యాధి. నీకు నీ లోపల ఏదైతే వ్యాధి ఉందో ఆ వ్యాధి నీకు ఎలా కనపడుతుంది? నీకంటే బలంగా కనపడుతుంది అక్కడ. అది అప్పుడు నీకంటే బలంగా ఎప్పుడైతే నువ్వు చూస్తావో నువ్వు భయపడిపోతా ఉంటావు. కానీ ఈ యొక్క యెహోషువ కాలేబులు వాళ్ళకే తెలుసు వీళ్ళు నాకంటే బలవంతులని, వీళ్ళు నాకంటే ఎత్తుగా ఉండాలని. ప్రాక్టికల్ గా చూస్తే అది అలాగే ఉంది అక్కడ. కానీ వాళ్ళు ఏం చూశారు? అక్కడ వాక్యాన్ని చూశారు. దేవుడు చెప్పారు మనకి ఇస్తారని. వాళ్ళు ఎవరైనా మనకు అవసరం లేదు. ఆమె కాబట్టి ఈ చివరికాల సమయంలో ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా అలాగే ఉంటాడు. దేవుడు చెప్పాడు, ఎలాంటి రోగము మమ్మల్ని ఏమి చేయలేదు. ఆయన అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు, ఉండకూడదు. అంతే కదా అన్నాడు. మృతి నుండించేవాడు నేనే, బ్రతికించేవాడను నేనే. గాయపరిచేవాడను నేనే, స్వస్థపరిచేవాడను కూడా నేనే.
నేను తప్ప వేరే దేవుడు మీకు లేడు. నేను మీకు ఏది కూడా చేయగలిగిన దేవుడు, నా చేతిలో నుంచి విడిపించగల దేవుడు మీకు ఎవడే లేడు. మీకు ఎవరు లేడు ఇక్కడ. చూడండి, ఒకవేళ చూడండి, ఆహాజీ ఏం చేశాడు అక్కడ? ఆహాజీ ఎవరు? ఒక రాజు. తన తండ్రి ఒక ఇశ్రాయేలీయుడు. తన తండ్రి యెజబెలు ఒక ఒక విగ్రహారాధన చేసే యాజకుని యొక్క కుమార్తె, ఒక రాజకుమార్తె. ఆ రోజుల్లో రాజు మరియు యాజకత్వం రెండు కలిపి చేసేవాడు అక్కడ. ఒక యాజకుని కుమార్తె ఆమె, యెజబెల్ రాజకుమార్తె. తండ్రి యాజకుడు మరియు రాజు, యెజబెల్ యొక్క తండ్రి. రాజకుమార్తె ఆహాబు, ఇశ్రాయేలు యొక్క రాజు. వీళ్ళిద్దరి ద్వారా వచ్చిన కుమారుడే ఆహాజియా. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? నిజంగా జ్ఞానం కలిగిన వాడైతే ఆహాబు ఏం చేయాలి? అయ్యో, నేను దేవుని వాక్యాన్ని విడిచిపెట్టాను, ఒక అన్య స్క్రీన్ తెచ్చి నా ఇంట్లో పెట్టాను. నేను నన్ను ఆమె ఏం చేస్తుంది? ఆమె యొక్క మెప్పు కోసం చేస్తాడు. ఏం చేశాడు? ఇప్పుడు ఆమె సరి చేయట్లే, ఆమె సరి చేసి వాక్యం నడిపించట్లేదు ఆయన. ఆమె యొక్క మెప్పు కోసం ఆమె అంటుంది, అదిగో పలానా చోట బయలుదేరి గుడి కట్టాలి పదా. ఆహాబు అంటే నీకు కావాలా? పద వెళ్దాం. వెళ్ళిపోతున్నాడు. ఏం చేస్తాడు ఆయన? కట్టేస్తాడు. ఇదిగో పలానూరులో బయలుదేరి గుడి కట్టాలి, పలానా అష్టమూర్తి గుడి కట్టాలి, పలానా విగ్రహం కట్టాలి అంటే తన యొక్క ఆరాధన, తన యొక్క విశ్వాసము, తన యొక్క దేవుని విడిచిపెట్టేసి తన భార్య మెప్పు కోసము, తన భార్యని సంతోషపెట్టడం కోసము వాక్యాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడు. విశ్వాసం. ఎప్పుడైతే ఆయన అన్ని రకాలుగా మరి దేవుని యొక్క మరి వాక్యానుసారంగా ఇజ్రాయేల్గా ఉన్న వ్యక్తి ఆ విగ్రహాలకు వెళ్ళిపోయాడు, దేవుడు ఈ యొక్క ఆహాబుని విడిచిపెట్టేశాడు. ఆ ఇంటిలో ఇంకా దేవుని భయం ఉంటుందండి. ఆ దేవుని పిల్లలకి వాక్యంలో తిరుగుతాడు అక్కడ. ఏమేమో ఇటు వెళ్తాడు, ఆయనేమో ఇటు వెళ్తాడు. ఏం భక్తి వేరు, ఆయన భక్తి వేరు, ఈయన విశ్వాసం వేరు, ఆయన విశ్వాసం వేరు. ఇద్దరు కలిసి ఏం చేశారు? లోపల తీసుకొచ్చి కొత్తదాన్ని తీసుకొచ్చి లోపల. ఈయనేమో ఇగో ఇదే ఇజ్రాయేల్ దేవుడు అని చెప్పేసి ఆ బయలుదేవతనికి వెళ్ళి ఆరాధించి మొదలు పెట్టాడు. కొత్త దేవతను తీసుకెట్టారు లోపల. మరి ఆ ఇంట్లో ఉన్న బిడ్డలకి ఇంకా మారుమనసు ఎక్కడ వస్తుంది? వస్తుందా? కాదు. ఒక తల్లిదండ్రులతో వారి యొక్క బిడ్డల కొరకు మంచి పునాదిని వేయాలి, మంచి వాక్యాన్ని పెట్టాలంటే వాళ్ళు. ఏదైతే తల్లిదండ్రులు వారి యొక్క భక్తి, వారి యొక్క మార్గం ఉంటుందో దాన్ని బట్టి వారి యొక్క పిల్లలు కూడా పెరుగుతూ ఉంటారు. అలాంటి ఒక మార్గం వేయాలంటే పిల్లల కోసం వాళ్ళు. ఈ ఆహాబు, యెజబెలు వాళ్ళిద్దరు కూడా, వారి ఇరువురు కూడా క్రైస్తత్వాన్ని అన్నితో ఏం చేశారు? వాళ్ళు కలిపేశారు ఇక్కడ. ఇశ్రాయేలు దేవునికి ఆరాధన, అన్య దేవత ఆరాధన ఇద్దరు కలిపారు. యెజబెలు ఏం చేసింది? అక్కడ కలిపేసింది. అక్కడ బహిరంగంగా కలిపేసింది. ఇక్కడ ఆత్మ సంబంధం కలిపేసింది. యెజబెలు సంఘంలో కూడా ఆత్మ సంబంధంగా కలిసిపోయింది. విగ్రహారాధన మరియు క్రైస్తత్వం రెండు కలిసిపోయింది. ఎక్కడ చూసినా ఏ వీధులు చూసినా మరే బొమ్మ, బాబేలు గోపురం బొమ్మ. వాళ్ళు కట్టే గోపురాలు ఏంటి బ్రదర్? ఆశ్రమాలు కట్టే గోపురాలు ఏంటి తెలుసా మీకు? బాబేలు గోపురం నమూనాది. బాబేలు గోపురం ఏంటి? విగ్రహారాధనకి ఈ ప్రపంచంలో ఉన్న ఎంతమంది దేవతలు ఉన్నారో, ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలకి ప్రాచీన నగరం ఏది? గోపురాలు. బాబేలు గోపురము. నిమ్రాజు దానికి కట్ట. ఆ నిమ్రాజు గోపురం ఇప్పుడు కట్టే ఇవన్నీ కూడా. నువ్వు సిఎస్ఐ గోపురం చూడు, పెద్దకోస గోపురం చూడు, ఆర్సీఎం గోపురం చూడు. ఈ గోపురాలన్నీ ఎవరి గోపురాలు ఇవి? నిమ్రాజు గోపురాలు ఇవన్నీ. వాళ్ళు అనుకుంటున్నారు, అబ్బా మా గోపురం ఎంత సూదిగా ఉంది చూడండి. అదంతా బబులోను గోపురం అండి. విగ్రహాలు క్రైస్తత్వం మరియు అన్యత్వాన్ని కనిపించారు. అక్కడ మొట్టమొదటిగా బబులోనులో మొదలు పెట్టారు దాన్ని. ఇక్కడ ఫిజికల్ గా ఆహాబు, యెజబెలు కనిపించారు. క్రైస్తవాన్ని మరియు ఇజ్రాయేల్ మరియు అన్యులు కనిపించారు. ఇప్పుడు ఇక్కడ ఆత్మీయంగా క్రైస్తత్వాన్ని మరియు అన్యత్వాన్ని కల్పించింది. ఇప్పుడు నేటి యెజబెలు, నిజమైన యెజబెలు ఇక రోమన్ కథోలిక్ సంఘం మొత్తం కలిపేసి పరిపూర్ణంగా వాడు ఏమై ఉన్నాడో ఆ పరిపూర్ణమైన వ్యభిచారము. మద్యపు మత్తులో జనాలు ఏమైపోయారంట? భూరాజులు, జనులు ఆ యొక్క వ్యభిచార మత్తులో మద్యపు మత్తులకు తూగుతూ ఉన్నారు. అంటే ఆ ఆరాధనలో వాళ్ళు పాల్గొంటున్నారు, ఆ సంఘంలో వాళ్ళు పాల్గొంటున్నారు, వాక్యాన్ని వ్యతిరేకమైన కార్యంలో వాళ్ళు పాల్గొంచుకుంటున్నారు. అక్కడ కారణం ఏంటంటే వారందరూ కూడా క్రైస్తత్వాన్ని మరియు అన్యత్వాన్ని వాళ్ళు కనిపించారు. ఇక్కడ ఆహాబు ఇంట్లో అదే పరిస్థితి. ఆహాబు కుమారుడికి ఎలా విశ్వాసంగా మాట్లాడాడు? నీ ఇంట్లో ఏముండాలి? మంచి వాతావరణం ఉండాలి. వీటికి వచ్చేసరికి లోపలికి ఏముండాలి? భర్త లోపలికి వచ్చేసరికి లోపల ఏమనిపించాలి? నా పిల్లలతో నా భార్యతో కలిసి ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చాను. భార్య ఇంటికి వచ్చేసరికి ఏమనుకోవాలి? నా పిల్లలతో కలిసి కాసేపు నేను వాళ్ళ మరి వాక్యం చదవాలనుకోవాలి. ఎందుకంటే కుటుంబానికి 5వ సువార్త ఎవరు? భర్త, భార్య, ఆ యొక్క ఇల్లాలు. ఆ కుటుంబానికి 5వ సువార్త ఎవరు? మీరు రాసుకోండి. 5వ సువార్త బైబిల్ మీరు రాసుకోండి. ఎవరైతే ఉన్నారో ఇక్కడ మేరీ సిస్టర్ 5వ సువార్త తన కుటుంబానికి, పిల్లలకి, భార్యకి, భర్తకి అందరికీ కూడా ఏం చెప్పాలి? నువ్వు మత్తయి సువార్త తెలిస్తే ఏముంటది?
మొదటి సువార్త తెలిస్తే ఏమంటుంది దాంట్లో? యేసుక్రీస్తు జనము, యేసుక్రీస్తు పరిచర్య, యోహాను పుట్టుక, యోహాను పరిచర్య, ఇదంతా కూడా ఆయన ఏం చేసినా ఉంటుంది. ఇప్పుడు మేరీ సిస్టర్ యొక్క సువార్త తెరిస్తే, పెర్సీ సిస్టర్ యొక్క సువార్త తెరిస్తే ఏముండదు దాంట్లో? లావణ్య సిస్టర్ యొక్క సువార్త పుస్తకం తెరిస్తే ఏముండదు దాంట్లో? ఏముండదు దాంట్లో? సువార్త ఉంటుందా, తగులు ఉంటాయా? ఏముంటుంది దాంట్లో? సువార్తలు ఏముండాలి? అసలు మా ఆయన అసలు ఏముంటుంది సువార్త తెరిస్తే? ఎన్నో విషయాలు చెప్పండి, మేము చదువుతాం దాంట్లో. ఆ సువార్తలో చదువాడేది ఎన్నో విషయాలు చెప్తే మేము కూడా చదువుతాం ఒకసారి. ఎందుకంటే నీ సువార్తలు అన్ని రాయబడతాయి. నువ్వు అత్యంత సంఘంలో ఉన్నావంటే నువ్వేమైనావు? 5వ సువార్త అయినావు నువ్వు. 5వ సువార్త అంటే నిన్ను ఓపెన్ చేయడం ఏం కనపడాలి దాంట్లో? ఏం కనపడాలి? వాక్యం కనపడాలి దాంట్లో. అంటే ఇది ఏం కనపడుతుంది దాంట్లో? సువార్తే పైన మాత్రం టైటిల్ ఉంది, అర్థం ఉంది పైన. 5వ సువార్త విజయ సిస్టర్, 5వ సువార్త మరి మణి సిస్టర్, అర్థం ఉంది పైన. లోపల ఏమో చూడాలి, లోపల చూసుకోండి. మీరే కాదు, మేము కూడా, కుర్చీలు కూడా, అందరికీ ఇప్పుడు అందరూ కూడా సమస్తమును చక్కబెట్టే కాలంలో మనం ఉన్నాం. ఏరియా వచ్చి సమస్తమును కూడా చక్కబెట్టాలి. ఇంటికి వచ్చేసరికి అలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి. మన ఇంట్లో పిల్లలు వచ్చేసరికి మనం అలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి. అంతేగాని రెడీగా కూర్చుంటారు కొంతమంది, వస్తాడా ఏం చూద్దాం, ఏదైతే తగ్గు పెట్టుకోవడం, లేదా వాడి పిల్లల గురించి అకారణంగా తింటూ ఉంటారు, కొడతా ఉంటారు. నోటికి వచ్చిన ఏ భాష మాట్లాడితే ఆ భాష పిల్లలు చచ్చిపోరా, జనం ఏదో ఏ భాషలు మాట్లాడుతున్నారు తల్లిదండ్రులు. ఒక క్రైస్తవ లేదా ఒక బైబుల్ విద్యార్థికి నోట్లో వచ్చే మాటలు కాదు, తన పిల్లల మాటలు కాదు, అది అనకూడదు ఆ మాటలు. ఎందుకంటే నీ నోట్లు, దేవుడు నీ నోట్లు ఏమంచారు? వాక్యం ఉంచాడు. నువ్వు ఏది పలికితే జరుగుతుంది. కాబట్టి నీ నోరు నీ వ్యర్థంగా నువ్వు మాట్లాడకూడదు, వ్యర్థంగా నువ్వు నీ పదాలను ఉపయోగించకూడదు. నువ్వు ఏది మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడాలి. కాబట్టి ఈ యొక్క ఆహాబు యొక్క కుటుంబంలో పరిస్థితి ఘనంగా ఉన్నాయి. మంచి ఆత్మ సంబంధమైన వాతావరణం లేదు అక్కడ. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. మరి మన ఇంట్లో ఎలా ఉన్నాయి బ్రదర్? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఇంటికి వచ్చేసరికి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? సరి చేసుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ అలా లేకపోతే, మనం అలా ఉండకపోతే మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అతను నేను అలా ఉండలేదు, నేను ఎలాగో నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా. అర్థం చేసుకోవాలి, నీ తలపులు తీసుకో. రమేష్ బ్రదర్, నువ్వు అలా ఉండలేవని, నువ్వు ఎందుకంటే సంఘం నువ్వు ఈ రోజు మీ ఆవిడ మీద దెబ్బలాడు కదా, సంఘం మానేసి ఈ వారం అనుకుంటాం. ఈ వారం సంఘం మానేసే. నువ్వు నీ భార్యతో నీకు సమాధానం లేదు, నీ కుమార్తెతో నీకు సమాధానం లేదు, సంఘంలోకి వెళ్ళి నువ్వేం చెప్తావు? సంఘం మానేసే కదా. దానికన్నా నువ్వు గౌరవ దగ్గరికి వెళ్ళి అమ్మాయి పద చర్చికెళ్ళం, పద కొంచెం రాదా చర్చికెళ్ళం అని మాట్లాడడం వల్ల అది అంత గొప్ప విషయం దేవునికి. నువ్వు అలా కాకుండా ఏం చెప్తావు? నేను మా ఆవిడ దెబ్బలాడే కాబట్టి ఏం ప్రార్థన చేస్తావు? వచ్చి దెబ్బలాడి వచ్చి సంఘం అంటే ఎవరు తీసుకొస్తున్నారు ఈ తలపుని? ఆత్మ తీసుకొస్తుంది. కారణం ఏంటి? నేను సంఘానికి దూరం చేయాలి, దేవునికి దూరం చేయాలి, ఈ తలంపుని పాడు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాతావరణం కనుక మన ఇంట్లో ఉన్నట్లయితే, సంఘానికి దూరం చేసే ఆలోచనలు మనం తీసుకొస్తున్నట్లయితే, వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు మన ఇంట్లో ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. 5వ సువార్తగా మారిపోవాలి. నీ సువార్తను ఓపెన్ చేసినప్పుడు ఎక్కడ ఏ పేజీలు చూసినా కూడా వర్తమానమే కనపడాలి. ఏ పేజ్ చూడండి, మత్తయి సువార్త ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా వాక్యమే కనపడుతుంది. అక్కడ చివరి 28 వచ్చే వరకు. మార్క్స్ సువార్త ఓపెన్ చేస్తే 1 నుంచి 16 వరకు ఏ కనపడుతుంది మనకి అక్కడ? ఏ కనపడుతుంది. యోహాను సువార్త ఓపెన్ చేస్తే 21 వరకు మనకి ఏ కనపడుతుంది అక్కడ? వాక్యమే కనపడుతుంది. అలాగే సహోదరి ఒక సిస్టర్ మనం ఓపెన్ చేస్తే, ఒక కథలిస్తే ఏం కనపడుతుంది మనకి? ఆమె వాక్యమే కనపడతాం. లోకం కనపడదు అక్కడ. ఒక లోకం కనపడుతుంది అనుకోండి, ఏం చేయాలి? మనం సెండ్ చేసుకోవాలి. అంతేనా? సంఘం మారుద్దామా? జ్ఞానం పెడుతూ ఇప్పుడు నాకు జ్ఞానం పెడితే నాకు తగ్గు వచ్చింది. నీ తప్పు నా తప్పు వెళ్ళి నేను వెళ్ళి చేపట్టుకుంటే వాడికి ఎంత అవమానం తెలుసా సార్? శాతానికి వాడికి ఎంత అవమానం తెలుసా? నువ్వు అమెరికాని ఓడించడానికన్నా వాడికి మరి డబల్ అవమానం వాడికి. అంత అవమానం. ఎందుకంటే సహోదరులు కలిసి ఉంటే వాడికి విజయము, విడిపోతే వాడికి విజయము, కలిసి ఉంటే వాడికి అవమానము. కాబట్టి మనం ఎప్పుడైతే కలిసి ఉన్నామో మనం వెడితే వస్తాడు వాడు, ఏదో ఒక చేతులు తీసుకొస్తాడు. రమేష్ గారే చేస్తారు నాకు ఫోన్, లేకపోతే రాజు గారే చేస్తాడు. నేనేమన్నా అయితే ఎక్కడ పని చేస్తుంటది? నీ మనసే యుద్ధరంగా స్థలము. యుద్ధం చేస్తున్నాం. మనం ఎక్కడ చేస్తున్నాము? ఫిజికల్ గా కాదు, మన మైండ్ లో చేస్తున్నాము. అది మన మైండ్ లో తీసుకొస్తుంది. వాళ్ళే చేస్తారు. నాకు ఆ సిస్టమే మాట్లాడుతుంది, ఈ సిస్టమే చేస్తున్నాను. నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు మాట్లాడాలి అంటే నీ లోపల తీసుకొస్తాను. అలాంటి తలపులు కనుక నీ సువార్తలు ఉంటే ఇప్పుడే వాటి ఏం చేయాలి? అరెస్ట్ చేసేయండి. దాన్ని పూర్తిగా డిలీట్ చేసేయండి. దాన్ని అరెస్ట్ చేస్తే మళ్ళీ వస్తుంది. డిలీట్ చేసేయండి దాన్ని.
కనపడకుండా వెళ్ళిపోతుంది, మరొకరి సముద్రం ఏమని చెప్తున్నారు తీసుకున్నాయి కదా. నీ తలంపులో ఉన్న నీ పాపాలు, నీ యొక్క అవిశ్వాసము, ఇదంతా కూడా నువ్వేం చేయాలి? అడుగులేని సముద్రం వేసేయండి, అది వెళ్ళిపోతా ఉంటుంది కదా, పైకి రాదు ఎక్కడికో. ఈ ఆహాబ్య కుటుంబంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. తండ్రికి తల్లికి పొందిక లేదు. ఇంటికి వచ్చేసరికి తల్లి యొక్క పెత్తనం ఉంటది. ఆహాబేమో ఒకటి చెప్తే యెజెబెలేమో మరొకటి చెప్తా ఉంటది. ఈ ఇద్దరి మధ్యలో పెరిగే ఈ ఆహాజ్యాకి ఇంకెలా భక్తి వస్తుంది? భక్తి అంటదా? భక్తి అంటది కదా. కాబట్టి అతను కూడా భయంకరంగా తయారైపోయాడు. ఆహాబు చనిపోయాడు. ఆహాబు చనిపోయిన తర్వాత ఆహాబు తర్వాత ఎవరు రాజు అయ్యారు? ఆహాబు కుమారుడు అహజ్యా రాజు అయ్యాడు. అహజ్యా రాజు అయిపోయి అహజ్యాకి లేని అలవాట్లు లేవు. అహజ్యాకి లేని అలవాట్లు లేవు. తాగుడు, వ్యభిచారాలు, తిరుగుడు, చూదాలు, అతనికి లేని అలవాట్లు లేవు. అహజ్యాకి ఒక రోజున మందు ఫుల్లుగా తాగేసి ఆ కిటికీలోకి కూర్చొని వాక్చక్రం చూడండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. కిటికీలకు పైన, అద్దస్తుల పైన కిటికీలు కూర్చొని ఆ మత్తులో జారి కింద పడ్డాడు. కింద పడేసరికి భయంకరమైనటువంటి రోగిగా మారిపోయాడు. ఆ జబ్బు తగ్గట్లేదు. అప్పుడు ఏం చేశాడు? ఎక్కడంలో ఉన్న బయలుదేరి దగ్గర పంపించాడు. తన దేశంలో ప్రవక్తున్నాడు అక్కడ. తన దేశంలో ఆయన ఇజ్రాయేలీయుడు అక్కడ. తన దేశంలో ప్రవక్తున్నాడు. ప్రవక్త మాట్లాడుతున్నాడు. యెహోవాకు ప్రవక్త వచ్చే సమయం అది. ఆ సమయంలో అతను తప్పు చేయడమే కాకుండా వాక్యానికి నిజంగా అవిధంగా మారిపోవడమే కాకుండా తల్లిదండ్రులు లేక మాటకి వాళ్ళు ఏం చెప్పారో దానికంటే మరింత పాపిగా మారిపోయి ఇతను ఏం చేస్తాడంటే తనకు వచ్చిన రోగము తగ్గుతా లేదో అని ఎక్కడ పంపించాడు? ఎక్కడో పంపించాడు తనకు అనుచరులను. మనం కూడా ఏం చేస్తామండి? ఏదన్నా ఒక సమస్య మన కుటుంబంలో కనపడింది. అలాంటి చోట ఆయన గడతాడండి. అది గడితే అసలు ఎమ్మండ దిగిపోద్ది. అక్కడికి వెళ్ళిపోదాం. ఆయన అడుగుతాం, ముందు ఆయన సంప్రదిద్దాం. మనం సంప్రదించేది ఎవరిని? దేవుడు కాదు, దేవునికి వాక్యాన్ని, దేవుని ప్రవక్త కాదు మనం సంప్రదించేది. దూరంగా ఉన్న ఎవరో వాక్యానికి వ్యతిరేకమైన వ్యక్తులు మనం సంప్రదిస్తాము. ఆ గడిలో వర్తమానం ఉన్నాడు, ఆ గడిలో వర్తమానం ఉంది. యెహోవా వాక్కు ప్రతి కాలంలో ఒక వ్యక్తికి వస్తా ఉంది. అక్కడ ఆ వ్యక్తిని సంప్రదించడానికి బదులుగా నువ్వేం చేస్తావంటే ఈ లోక సంబంధమైన వాటిని పరిగెడుతున్నావు. ఇదిగో విజయవాడ పెద్ద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతాం. హైదరాబాద్ ఇంకా పెద్ద హాస్పిటల్ వెళ్ళిపోతాం. లేదా ఇదిగో ఫలానా బోధం అయితే అక్కడికి వెళ్ళిపోతాం. మనం ఎక్కడ దగ్గరికి వెళ్ళిపోయినా యాక్చువల్ ఎవరైనా ఇజ్రాయేలీయుడు. ఇది ఎవరిని అడగాలి? ప్రవక్త అక్కడ రంగం మీద ఉన్నాడు. ఆల్రెడీ ప్రవక్త శాపము తన కుటుంబానికి తగిలింది తెలుసానికి. ఆయన బాగా భయపడాల్సింది పోయి అతను మరలా తండ్రి కంటే భయంకరమైన పాపం చేస్తున్నాడు. ఇక్కడ చేసిందే పాపము. ఇప్పుడు మరలా రోగి అయిన తర్వాత కూడా పశ్చాత్తాపడడానికి బదులుగా ఏం చేస్తున్నాడు? ఇతర దేవతల దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ దేవుని ఆజ్ఞలో మొదలాజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, ఉండకూడదు. లేడు కాదు, ఉండకూడదు. ఇప్పుడు మనం చెప్తున్నాం ఈ లోకానికి క్రీస్తు పెట్టడం తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక దేవుడు నీకు ఉండకూడదు. క్రీస్తు వెళ్ళడానికి ఉండాలి. క్రీస్తు వెళ్ళమే దేవుడు ఈ లోకానికి. అలా ఇప్పుడు ఈ ఆజ్ఞ ఆ యొక్క ఆజ్ఞలో మిగతా మొదటి ఆజ్ఞను విడిచిపెట్టేసి, ప్రవక్త విడిచిపెట్టేసి, యెహోవాను విడిచిపెట్టేసి అన్ని దేవుల దగ్గర పరిగెత్తుకుంటాడు. వెంటనే దేవుని వాక్కు ప్రవక్తకు వచ్చేసింది. ఎదురుకి వెళ్ళి అక్కడికి ఆపేమని చెప్పాడు దేవుడు. ప్రవక్త ఎదురుగా వెళ్ళాడు. అక్కడికి వెళ్తున్నారు. అయ్యా పలానా చోటుకి వెళ్తాం, మీ రాజు పైకి లేవడం చెప్పండి. సరే కొంచెం చెప్పారు. ఒక ఇజ్రాయేలీయుడు ఎవరిని ఆశ్రయించాడు కదా? ఎక్కడుండి దేవతలు, అన్ని దేవతలు. ఎంత భయంకరమైంది. ఒక విశ్వాసి ఎవరిని ఆశ్రయించాలి? నీకు వ్యాధి వచ్చిందా? నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? దేవుడి మీద ఆధారపడాలి. నీకు సమస్య వచ్చిందా? నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? దేవుడిని ఆశ్రయించాలి. నీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందా? నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? వాక్యం మీద ఆధారపడాలి. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం లోకంలో పరిగెడుతున్నాం, అటు ఇటు పరిగెడుతున్నాం, మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నాం మనం. అది ఎంత భయంకరం. ఒక ఇజ్రాయేలీయుడు అన్ని దేవతలను ఆరాధన చేస్తుంది. చూడండి, ఒక అన్యుడు ఎవరైనా నయమాను, ఒక అన్యుడు. ఈయన ఆ దేశంలో ఒక సైన్యాధ్యక్షుడు. ఆ సైన్యాధ్యక్షుడు ఆయన ఏం చేస్తాడు? అక్కడ అనేక విజయాలను రాజుకు అందించాడు అక్కడ. కాబట్టి రాజుకి ఏంటంటే చాలా గౌరవంగా ఉంది. ఆయన అంటున్నాడు, ఆయన నయమంతో ఆయన అంటున్నాడు, అయ్యా నీకున్న ఇక కుష్టిగా తగ్గడానికి నీకు ఏం కావాలో, ఆ దేశంలో నీకు ఏం కావాలో నువ్వు తీసుకో, ఏం కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఏం కావాలో తీసుకెళ్ళి స్వేచ్ఛనిచ్చాడు రాజు.
కానీ అతను చాలా ఖర్చు పెట్టాడు, ఎక్కడా తగ్గడానికి. ఒక దేశ అధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడు అంటే రాజు తర్వాత స్థానం ఆయనదే. ఆయన ఏదైనా చేయొచ్చు ఆయన, కానీ ఆయనకి ఏం లేదు, వసతులు లేవు. ఆ దేశంలో చాలా దేవతలు ఉన్నారు, ఆయన చేయని పూజలు లేదు అక్కడ. కానీ ఏ దేవుడు కూడా వాళ్ళకి ఏ పూజ ఫలించలేదు, ఏ దేవుడికి దేవత కూడా స్వస్థత ఇవ్వలేదు. చివరికి ఒక చిన్నది ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి తెచ్చిందామే, ఇజ్రాయేల్ దేశానికి చెందిన ఒక చిన్నది నైమాన్ యొక్క మారు మనసు కొరకే ఆమె నడిపించబడి. హల్లెలూయా. నైమాన్ యొక్క నైమాన్ ఇంట్లో ఎలా ఉన్నామే, పని మనిషిగా ఉంది. దేవుడు నువ్వు పని మనిషి ఉన్నావా, నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో అక్కడ ఒక ఉద్దేశంతో దేవుడిని అక్కడ ఉంచాడు. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ స్థానంలో ఉన్నా సరే, ఉన్నతమైన స్థితిలో ఉన్నావా ఒక ఉద్దేశం ఉంది, నువ్వు దిగజారి పరిస్థితిలో ఉన్నావా ఒక ఉద్దేశం ఉంది. దేవుడిని ఉంచాడంటే ఏదో ఒక ఉద్దేశంతో దేవుడిని అక్కడ ఉంచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చిన్న ఇజ్రాయేల్ యొక్క యవన బాలిక నైమాన్ ఇంట్లో ఉంది, ఆమె చూస్తా ఉంది. ఆమె నైమాన్ యొక్క భార్య చెప్తుంది, ఏమండి మైడియా ఈ రోజు అక్కడ పలానా చోట దేవత ఉందంట, ఆమె ముట్టుకుంటే చాలా స్వస్థ కలుగుతుందంట, ఆమె ఒళ్ళంతా పసుపు రాసేస్తే నీకున్న క్వశ్చన్ పోతుందంట, మనం వాడికి వెళ్దాం అంటే, ఓ ప్రియమైన అని వెళ్దాం మనకి. ఎవరు అర్థం తీసుకొచ్చి కూర్చోబెట్టాడు తన భార్యని, ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. పొద్దున్న సాయంత్రం దాకా హోమాలు, పూజలు, వ్రతాలు అన్ని తీసాడు, కానీ ఎలాంటి మార్పు శరీరంలో లేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తన భార్య చెప్తాను, నైమాన్ యొక్క భార్య, ఈ చిన్న దగ్గర కూర్చొని వాళ్ళకి అన్ని రకాల వస్తువులు, ఆహార వస్తువులు అన్ని అందిస్తా ఉన్నాం, ఆ టీలు, టిఫిన్లు, కాఫీలు అన్ని అందిస్తా ఉన్నాం అక్కడ. కానీ ఆమె వింటా ఉంది, ఒక రోజున వాళ్ళు చేసిన ప్రయత్నాలు, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయగలరో, సిరియా దేశంలో, చుట్టుపక్కల దేశాల్లో ఎన్ని ప్రయత్నాలు చేయగలరో అన్ని ప్రయత్నాలు చేశారు. ఇక అంతా అయిపోయింది వాళ్ళకి. ఇంకా ఏ దేవత కానీ, ఏ వ్యక్తి కానీ వాళ్ళకి స్వస్థ ఇవ్వలేకపోయారు, స్వస్థ రాలేదు వాళ్ళకి. ఆ సమయంలో ఏది లేదు, నిరాశ పడిపోయారు వాళ్ళకి. అయ్యో, ఈ కుష్ఠతో చనిపోవచ్చిందనా, ఈ అనారోగ్యంతో చనిపోవచ్చిందనా, ఎంత ఖర్చు పెట్టినా కూడా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా నాకు ఈ వ్యాధి తగ్గించుకోలేని పరిస్థితి అయిపోయింది. డబ్బున్నా కూడా నీ వ్యాధిని తగ్గించుకోలేము, నువ్వు డబ్బున్నా కూడా నీ వ్యాధిని తగ్గించుకోలేవు. ఆయనకి తక్కువైంది ఏమీ లేదు. ఆయన పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాడు, భూతగాళ్ళ దగ్గర మంత్రి దగ్గరికి వెళ్ళాడంట, మా హాస్పిటల్లో తగ్గలేదు, మంత్రిగాళ్ళు కూడా తగ్గించలేదు. ఇంకా నిరాశ పడిపోయాడు. నేను చనిపోవచ్చిందన తన భార్యతో అంటాడు ఆయన, ఓ ప్రియమైన నువ్వు జాగ్రత్త, ఈ రోగం నాకు తగ్గట్లేదు, మన పిల్లలు జాగ్రత్త, మన కుటుంబం జాగ్రత్త అని పంచుకుని వాళ్ళిద్దరు కూడా బాధపడుతూ కన్నీరు కాల్చిన సమయంలో ఈ చిన్నది వాళ్ళ మధ్యలోకి వెళ్ళింది. హల్లెలూయా. నిరాశ లేక నిస్తున్న సమయంలోనే దేవుడితో మాట్లాడతాడు, నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు ప్రభా, నీవే నాకు సహాయం చేయాలి, ఐఎమ్ హోప్లెస్, నేను నా వల్ల ఏం కాదు అని నువ్వు ఎప్పుడైతే చేతులు రెండు ఎత్తేస్తావో అప్పుడు దేవుడు రంగు మీద వస్తాడు. నా తెలివితేటలు ఉన్నాయి, నేను పరిగెడతాను, హాస్పిటల్కి వెళ్తాను, నా తెలివితేటలు నేను స్వస్థ తెచ్చుకుంటాను అని నువ్వు పరిగెట్టినంత కాలం కూడా నువ్వు దేన్ని పొందుకోలేవు. నువ్వు ఎప్పుడైతే నా వల్ల కాదు ప్రభా, నీ మీద నేను ఆధారపడుతున్నా, నేనేం చేయలేను, ఈ లోకంలో మనం చదువుకున్నాం కదా, ఈ లోకంలో నా నుండి విడిపించగలవాడు ఎవరైనా ఉన్నాడా, ఎవరైనా ఉన్నారు కదా, ఎవరు లేదు. నేను తప్ప వేరే దేవుడు నీకు లేదు ఉండకూడదు. ఈ యొక్క నైమాన్ తన భార్యతో మాట్లాడుతున్నాడు, ఓ మన పిల్లలు జాగ్రత్త, మన కుటుంబం జాగ్రత్త, చాలా మీరు మరి ఇలా జీవించాలి, అలా జీవించాలి, వారికి అన్ని ఏ లోటు లేకుండా ఉండాలని వాళ్ళు పంచుకొని వాళ్ళు ఒకళ్ళు పట్టుకొని వాళ్ళు ఏడుస్తుంటే ఈ యొక్క చిన్నది రంగానికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాయా, ఒక్క మాట, చిన్న మాట మీరు ఆలోచించండి, చిన్న మాట మీరు ఆలోచించండి. ఏం లేదు, మీకు ఈ రోగం పోవాలంటే ఒకే ఒక మాట, ఈ లోకంలో ఏ దేవుడు నేను స్వస్థపరచలేదు, ఒకే ఒక మాట ఉంది, నా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, యెహోవా ప్రవక్త. హల్లెలూయా. ఓ ఆశ్చర్యం చెప్తా ఉంది, ఇదిగో మీకు స్వస్థ కావాలంటే మీరు ఒకసారి నా దేశానికి వెళ్ళండి, నా ప్రవక్త కావండి, ఖచ్చితంగా మీరు బాధపడతారు. హల్లెలూయా. ఓ ఇప్పుడు ఆశ్చర్యం కావాలంటే ఈ గడిలో ఉన్న పెళ్లి కుమార్తె మనం చెబుతున్నాము, ఓ నీకు స్వస్థ కావాలా, నీకు మడవ లేకుండా ఉండాలా, మీకు వ్యాధి లేకుండా ఉండాలా, దుఃఖం లేకుండా ఉండాలా, ఇదిగో ఈ గడిలో మొత్తం ఇక్కడ ఉన్నాడు, మీరు ఆయన కలవండి, మీకు మడవ లేదు. మీరు నడిపించాల్సిన దగ్గరికి మనం నడిపించిన దగ్గరికే ఇస్తారు. ఈ లోకంలో ఉన్న హాస్పిటల్స్, ఈ లోకంలో వైద్యులు, ఈ లోకంలో ఉన్న మంత్రగాళ్ళు, ఈ లోకంలో భూత వైద్యులు ఎవరు కూడా నిన్ను బాధ చేయలేరు. నా దేశంలో నా ప్రవక్త ఉన్నాడు, నా దేశంలో నా దేవుడు ఉన్నాడు, నువ్వు కనుక ఆయన దర్శిస్తే. హల్లెలూయా. చిన్న చిత్తం ఉంది, అయ్యా మీరు ఒక్కసారి ఆయనతో మాట్లాడండి. ఈయన ఎవరు, అన్యుడు, సిద్ధుడు, యెహోవా కంటే భయపడినా, యెహోవా నమ్మడినా,
కానీ ఆ చిన్నదాన్ని చెప్పిన మాట ఏం చేశాడు? లక్ష్య ఉంచాడు. చెప్పింది చిన్నదే కదా, ఈ బుడ్డదానికి ఏం తెలుసు, బుడ్డదాన్ని మనం ఏది తినాలి అనుకున్నాడా? అంటే వాక్యం ఎవరు చెప్పినా కూడా వాక్యం అవుతుంది. ఏది సమయం వయసు అంట బాలుడు, బాలుడు కదా, బాలుడు ఆ మంత్రుల్లో గెలిచినాడు. ఏది బయట ఉన్నాడు, మంత్రుల్లో పడుకుంటే ఏర్పడుతుంది దానికి పేరు పెట్టి పిలుస్తారు ఎవడో. ఒకవేళ బయట ఉన్న నా గురువు గారి పిలిచాడేమని ఎవరో బయటకు వెళ్ళి అయ్యా పిలిచారా అని అడిగారు. లేదు నా నేను పిలవలేదే అన్నాడు. మళ్ళీ లోపలికి పడుతుంది, మళ్ళీ వినపడింది, మళ్ళీ మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ బయటకు వస్తే ఎప్పుడు నేను పిలవలేదే అన్నాడు. మళ్ళీ వినపడింది, మళ్ళీ బయటకు వస్తున్నాడు. వీళ్ళకి అర్థమైపోయింది అప్పుడు, అయ్యా నేను పిలవట్లేదు కానీ నేను పిలిచి ఆయన వేరే ఆయన ఉన్నాడు, ఇప్పుడు కనుక ఆయన నేను పిలిచాడు అనుకో చిత్తం ప్రభావ నీ దాసులు ఆలకిస్తున్నాడు అని. హల్లెలూయా. రెస్పాండ్ అవ్వచ్చు. నువ్వు నమ్ముతున్నా ఆమె ఆయనతో మాట్లాడినప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ఆయన 2 సార్లు కానీ ఇక్కడ సమయాలు రెస్పాండ్ అవ్వాలి. ఎక్కడికి వెళ్ళాడు? ఏది వచ్చాడు. 3వసారి ఏం చేశాడు? ఆయన రెస్పాండ్ అయ్యాడు. చెప్తాం ప్రభావ ఈ దాసు నిల్చున్నాడు. దేవుడు చెప్పడం మొదలు ఇక్కడ ఏం చేయాలి, ఎలా ఉన్నాడు, ఏలి గురించి ఏలికి జరగబోయేది మొత్తం చెప్పాడు. ఆయన ఏ వయసు అంతా విన్నాడు. ఆయన ముసలివాడు, బాగా స్థూలకాయ ఉండవు. ఏలి ప్రధాన యాజకుడు, ఏలి బాగా లావుగా ఉంటాడు. ఆయన నేను విన్నాడు. తెల్లారి పొద్దునే పిలిచి కూర్చోబెట్టాడు. నాన్న ఏం చెప్పరా ఒకసారి రాత్రి దేవుడు నీకు ఏం చెప్పాడో అది మొత్తం నువ్వు చెప్పు, ఏం మాట్లాడుతావు, నువ్వు చెప్పకపోయావు అనుకో చేపలు నీకు వస్తాయని చెప్పి పెట్టాడు. అప్పుడు ఆ సమయంలో దేవుడు ఏం చెప్పాడు మొత్తం అంతా కూడా, మందసం వెళ్ళిపోవటం, ఇజ్రాయేలు పట్టబడ్డం, వీళ్ళ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోవటం, వీళ్ళ కుమారులు నాశనం అయిపోవటం, ఇదంతా కూడా దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఆయన ఏమి నువ్వు బొడ్డోడు నువ్వు చెప్పేదంత అబద్ధం అన్నాడా? తప్పడు. ప్రభు ఆయన తప్పించుకుని అడిగాడు. కానీ అప్పటికి సమయము మించిపోయింది, సమయం దాటిపోయింది. మన సంఘంలో ఉన్నటువంటి సహోదరులు బొడ్డోళ్ళే కావచ్చు, పెద్దలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని యొక్క వార్త ఎవరికైనా రావచ్చు. కాబట్టి మనం ఎవరిని కూడా చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. ఎంతో క్షణంగా చెప్పారు, సంఘంలో నువ్వు అరే ఎవరే అని పిలవద్దని చెప్పారు. సంఘంలో సహోదరులు ఎవరు కూడా మీరు అరే ఎవరే అని పిలవద్దని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తులు కాబట్టి, వాళ్ళకి యెహోవా వస్తుంది కాబట్టి. మీరు ఆ చిన్నవారు కాబట్టి వాళ్ళు చెప్పేది అబద్ధము లేదా వాళ్ళు తెలుసుకోవడం మీరు దేవుడు జ్ఞానం ఇస్తే వాళ్ళు ఎలాంటి వారిని చదువు లేకుండా మాట్లాడతారు. చిన్న బాగుడనే కూడా వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఎందుకంటే దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆయన స్తోత్రంగా అడిగాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క చిన్నది చెప్పింది, ఏమని చెప్పింది? నా దేశం వెళ్ళండి. వెంటనే ఏం చేశాడు? ఆ చిన్నది చెప్పింది వెంటనే గబగబా బయలుదేరాడు. ఏం చేశాడు? తెలుసా? కానుకలు తీసుకున్నాడు ప్రవక్త చూడడానికి. కొన్ని రకాల కానుకలు, వస్త్రాలు, కానుకలు తీసుకుని బయలుదేరి వచ్చాడు. ప్రవక్త మాట్లాడుతున్నాడు. తర్వాత మీరు వృత్తాంతం చదివి ఉంటారు, మళ్ళీ చదవండి. చాలా ఒబీడియన్స్ గా ఉన్నాడు అక్కడ నయమాను. ఎవరు ఎడలా? ప్రవక్త అంటే ఒక ఇశ్రాయేలీయుడు ప్రవక్త గౌరవించలా. తన దేశంలో ఉంటే అతను ఏం చేశాడు? వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఒక అన్యుడు ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ప్రవక్త దగ్గరికి వచ్చి ఆ ప్రవక్తను ఎలా గౌరవిస్తున్నాడు మీరు తర్వాత మీరు 2-4-5-6 వచ్చులు మీరు చదవండి, మీకు కనపడుతుంటారు. ఈ యొక్క వ్యక్తి ఆ ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ప్రవక్త దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. ముందు లెటర్ వేసాడు అతను. రాజు భయపడ్డాడు. యుద్ధాలు రావడం కోసం ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత మరలా ఎలిషా చెప్తున్నాడు, నువ్వెందుకు భయపడతావా, రమ్మని చెప్పి పిలిపించాడు. అప్పుడు ఆ యొక్క సైన్యాధ్యక్షుడు వచ్చాడు, నయమాన్ వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, తోటకి అక్కడ 7 సార్లు మునిగి వెళ్ళిపోతున్నావు. అలాగే 7 సార్లు మునిగి లేచావా నువ్వేమైపోతావు? స్వస్థపడు. ఏమనుకున్నాడు? మీరు మనవ లేకుండా ఉండాలంటే అత్యంతమైన సంఘంలో 7 సంగతి మీరు తెలుసుకోండి, 7 ముద్రల గురించి మీరు తెలుసుకోండి. మీకు మనం ఉండకూడదంటే ఆ 7 ముద్రలో అక్కడ మీరు దాంట్లో మునిగి లేకండి. మీరు ఈ బోధ కోసం మా సంఘం లేదు, మా సంఘం మా పాస్టర్ గారు అయితే అసలు గంట ప్రసంగం చేస్తారండి. ఈ బోధ కోసం ఇంత ఎక్కడ రావాలా మేము? ఈ రోడ్డు బాగా గొంతులు రోడ్డు పడి కింద పడి మీద పడి బస్సులు దొరక్క ఇబ్బంది పడుతూ వర్షాలు తడిసి ఇబ్బందులు పడుకుంటూ రావాలా బ్రదర్? ఏమన్నా నయమాను? ఈ నదిలో మునగాలంటే మా ఊరు నది కంటే శ్రేష్టమైన నది ఇది, దీనికంటే శ్రేష్టమైన నదులు మా ఊర్లో లేవా నయమని అంటున్నాడు. ఇది జరిగేది కాదు నేను వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతున్నాడు. దాంట్లో ఒక పని వాడు చెప్తున్నాడు, అయ్యా వచ్చాం కదా, ముందు తప్పే ఉంది, చేసి చూద్దాం అని చెప్పాడు ఆయన. సరే అతను మాట ఎందుకు అని చెప్పి ఏం చేశాడు ఆయన? మొదటిసారి మునిగాడు, పైకి లేచాడు, మార్పు లేదు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి, ఏడోసారి మునిగాడు, కొత్త నియమాలు వచ్చాడు. హల్లెలూయా. పాత నియమాన్ని మునిగి కొత్త నియమాన్ని బయటనిచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మునుగుతావో, వాక్యంలో మునుగుతావో, లేస్తావో, వాక్యంలో మునుగుతావో, లేస్తావో, ఇప్పుడు ఎవరు బయటకు వస్తారు? ఇప్పుడు ఆ పాత శైలి సిస్టమ్ గురించి కొత్త శైలి సిస్టమ్ రావాలి బయటికి. శరీరీత్యా మారిపోవాలి, ఆత్మ సంబంధంగా మారిపోవాలి, అన్ని మారిపోవాలి. నువ్వు ఎక్కడ మునగాలి? వాక్యంలో మునగాలి. లేవు నీటిలో మునగాలి, లేవు వాక్యమైన నీటిలో నువ్వు మునగాలి, నువ్వు మునిగి లేవాలి. నువ్వు ఎప్పుడైతే వాక్యమైన నీటిలో మునిగి లేస్తా ఉంటావో, ఓ పాత శైలి సిస్టమ్ మునిగి కొత్త శైలి సిస్టమ్ బయటకు రావాలి. పాత యాహాను మునిగి తలంపులు వచ్చాక ఇవన్నీ కూడా ఆ నదిలో మనం వదిలిపెట్టేయాలి, కొత్త తలంపులతో బయటకు రావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ నయమును బయటకు వచ్చాడో, ఇప్పుడు ప్రవక్త మీద మరింత గౌరవం పెరిగింది. ఇక్కడ చూడండి, మరింత గౌరవం పెరిగింది. తొడుగుతూ వెళ్తున్నాడు వెళ్ళి, అయ్యా దయచేసి కానుకలు తీసుకుంది. ఆయన అంటున్నాడు, నీ కానుకలు నాకు అవసరం లేదు, నీ కానుకలు రిజెక్ట్ చేశాడు. నాకు అవసరం లేదు. అబ్రాహం అంటున్నాడు, అబ్రాహాంకి జయించి తిరిగి వస్తా ఉంటే ఇక్కడ సొదొమ రాజు ఏం చేశాడు తెలుసా? ఏమిచ్చాడు? అబ్రాహం, మేము బానిసగా వెళ్ళిపోవాల్సిన వాళ్ళం, నువ్వు జయించి మమ్మల్ని అందరూ విడిపించుకొచ్చావు, ఇదిగో నువ్వు వెండి బంగారం నీకు ఏం కావాలో తీసేసుకోవాలన్నాడు. అబ్రాహం తెలుసా, నీ వెండి నీ బంగారం నీ దగ్గర ఉంచిపోయా, నీ వెండి నాకు అవసరం, నీ బంగారం నాకు అవసరంలా, నీ దగ్గర ఉంచుకో. రేపు పొద్దున నువ్వు ఏమంటావు తెలుసా? ఈ వెండి బంగారం నాకు ఇచ్చి అబ్రాహం అంత ధనవంతులు ఎందుకు అనుకున్నావు? నా డబ్బు నేను ఇచ్చా, అందుకే ధనవంతులు అయిపోయాడు. అది భయంకరమైన మాట కదా. 50 రోజులకి మనం విలువపరిచాం అనుకోండి, నేనే ఇచ్చా 50 రోజులు కాదు, చెక్ ఎవరిది? నేనే గురించా. ఎంత భయంకరమైన ఆ తరంతో మనలో ఉండదు. అసలు చేసేది ఎందుకు వరకు నీ కుడి చేంజ్ చేసేది ఎలా చేస్తుందో తెలియకుండా, ఈ చేతితో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? రమేష్ గారు చర్చికి మన దగ్గర ఇక్కడ 500 రూపాయలు ఇస్తుంది కాబట్టి దీని లేదు. బైక్ సెట్ లో అనౌన్స్మెంట్, గౌరవనీయులైనటువంటి రమేష్ గారు, ఇది ఎంత వాక్యానికి ఇదంతగా వ్యతిరేకమైన సంభవాలు ఇవన్నీ కూడా. అబ్రాహం అంటాడు, నీ వెండి నీ దగ్గరే ఉంచుకో, నీ బంగారము నీ దగ్గరే ఉంచుకో, నాకు అవసరం లేదు. అబ్రాహం ధనవంతుడు నువ్వు రేపు పొద్దున చెప్తావు, నాకు అవసరం లేదు. ఎలిషా అన్నాడు, నీ వెండి వస్త్రాలు నాకేం అవసరం లేదు, తీసుకెళ్ళి. నేను ఆయన పక్కన ఆయన ఉన్నాడు, గురువు గారు భలే అవకాశం బాగుంటాడు. అసలు మనకి మళ్ళీ ఎంత డబ్బు ఎంత బంగారం ఎవరు చెప్తారా? రాకరాకు వచ్చింది, కానీ గురువు గారు ఏం చేశారు? ఇంటి మాటతో రిజెక్ట్ చేశాడు ఏంటండి ఈయన? ఆయన కూర్చున్నాడు. ఆయన ఏం చేశాడు? లోపల రిజెక్ట్ చేసి వచ్చాడు, ఆయన కూర్చున్నాడు, ఆయన స్వస్థపడ్డాడు, వద్దన్నాడు. ఆయన వెళ్ళి ఎలిషా దగ్గరికి వెళ్ళి మాట్లాడి తీసుకున్నాడు, ఆయన రిజెక్ట్ చేశాడు, వద్దన్నాడు. చివరికి ఆయన వంగి ప్రవక్త వంగి అడుగుతున్నాడు, అయ్యా మీ సెలవు అయితే ఇక్కడున్న ఒక గాడిద మూసి ఎంత బట్టి నేను తీసుకుపోతాను. ప్రవక్త అడుగుతున్నాడు, మీ సెలవు అయితే ఒక బట్టి తీసుకుపోతాను. ఎందుకంటే ఆ ప్రాంతం ఏ ప్రాంతం? అది ఆ వాక్యము తిరిగిన ప్రాంతం, అది దేవుడు సంచరించే ప్రాంతం. కాబట్టి నువ్వు సెలవు ఇస్తే, నీకు ఇష్టమైతే ఈ ప్రాంతంలో కొంత బట్టను తీసుకొని పోతాను నేను అన్నాడు. ఎలీషా అన్నాడు, ఓకే తీసుకెళ్ళాడు. కానీ ఆ యొక్క అన్య వ్యక్తికి ఇజ్రాయేల్ యొక్క ప్రవక్త యొక్క విలువ ఏంటో అర్థమైంది. కానీ ఒక ఇజ్రాయేలుడికి ఆ ప్రవక్త యొక్క విలువ అర్థం కాలేదు. ఆ ప్రవక్త అక్కడే పెట్టుకున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఒక అంగడి వచ్చి ప్రవక్త దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అక్కడ. మరి మనం ఏం చేస్తా ఉన్నాం? మనం సంఘంలో ఉంటాం, మన వాక్యాన్ని సరిగ్గా ఉండాల్సిన మనము దేవునికి వాక్యాన్ని అవకాశం మనము లోకంకి వెళ్ళిపోతా ఉంటాం. మన సమస్య వచ్చినా భయపడిపోతుంటాం, లోకంకి వెళ్ళిపోతుంటాం. ఇంత భయంకరమా చూడండి. ఆహాజీ దేవుడు హెచ్చరించాడు, తిరిగి లేవు, నువ్వు తిరిగి లేవు. ఎలీషా ఆ ధనవంతుడు రిజెక్ట్ చేసిన తర్వాత ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనసులో ఒకటే బాధ, డబ్బంతా పోయింది, వస్త్రాలు పోయింది, సినార్ వస్త్రాలు, మంచి క్వాలిటీ లెనిన్ క్లాత్, వెండి బంగారం పోయింది. మన గురువు గారి ఒక్క మాట, ఎలిషా గెహాజీ అదేంటో చూడని అంటే నేను చూసుకోండి కదా. అక్కడ అటు ఇటు తిరుగుతాడు, అటు ఇటు తిరిగేస్తాడు. ఆయన ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి? ఎందుకంటే ప్రవక్త ఏమన్నాడు, ఇటు వద్దన్నాడు, దాన్ని మరి ఎలా తెచ్చుకోవాలి, వెనక్కి ఏ ప్లాన్ చేస్తే బాగుంటుంది అదే అటు ఇటు తిరుగుతాడు. అక్కడికి వెళ్ళి అప్పటికే ఈ యొక్క నయమాలు కొంత దూరం
వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతుంది, ఈయనకి ఇంకా గుండె ఇంకా పరిగెత్తిపోతుంది. అయ్యో డబ్బు వెళ్ళిపోతుంది, బంగారం వెళ్ళిపోతుంది, వస్త్రాలు వెళ్ళిపోతున్నాయి. మనసంతా ఎక్కడ ఉంది? డబ్బు మీద, బంగారం మీద, వస్త్రం మీద. కానీ దేవుని వాక్యాన్ని ప్రవక్త ఏముంది? డబ్బు బంగారం అంతా ఎలాగైనా పడింది ఆయనకి, పనికిరిన వస్తువులకు రిజెక్ట్ చేయడానికి నాకు అవసరం అన్నాడు. కానీ ఈయన హృదయం అంతా ఎక్కడుంది? డబ్బు బంగారం మీద ఉంది. అంతేకాకుండా పోనీ ఉన్నంతసేపు ఉంది, వెళ్ళిపోయిన తర్వాత వదిలేశాడా? మనదే కదా, పోయిన తర్వాత కూడా మనం వదలం. సరే ఇంట్లో ఉందనుకోండి బంగారం ఏంటి, దాని మీద దృష్టి పెట్టి అనుకుందాం. అది పోయిన తర్వాత కూడా మళ్ళీ ఎంత కేజీకి ఉందామా, ఇప్పుడు బాగా రేట్లు తగ్గినట్టు బాగా ఉన్నారు. ఇప్పుడు కేజీకి ఉందామా, 2 కేజీలకు ఉందామా, అద్చేద్దామా, ఇచ్చేద్దామా, లేకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువ మనసు దాన్ని పెడతాం. ఇప్పుడు ఈ గెహజీ ఆ వెళ్ళిపోయాడు వస్తువుల మీద, వెళ్ళిపోయిన బంగారం మీద, అట్ల మీద మనసు ఉంది. ఇక్కడున్న ఈ యొక్క వాతావరణంతో మారిపోయింది. గెహజీ యొక్క మనసు కఠినమైపోయింది, హృదయం కఠినమైపోయింది. బయటికి మాత్రం మాట్లాడతాడు, ఇక్కడ ప్రవక్త మాట్లాడతాడు. గెహజీ నేను చేసింది కరెక్టేనా? ఓ మంచి పని చేశాడు గురువు గారు అంటాడు. ఇక్కడ లోపలే ఉంది, అయ్యో బంగారం వెళ్ళిపోతుంది. ఎవరికి ఆలోచించాడు. ఎవరో ఇద్దరు ఎవరో మా ప్రవక్త గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళకి కొంత బహుమానం ఏమని చెప్పారు ప్రవక్త, చెప్దాం అని. అది ఎప్పుడే వస్తా అని చెప్పాడు. ప్రవక్త రిలీషతో ఇప్పుడే వస్తా అని చెప్పి బయట నుంచి పరిగెట్టాడు. అప్పటికి 9 మంది చాలా దూరం వచ్చేసాడు. గబగబా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే దూరంగా వచ్చి గెహజీని చూశాడు. ఎవరు? నయమాన్. ఎవరు గెహజీ? ప్రవక్త యొక్క శిష్యుడు. ఎప్పుడైతే ప్రవక్త యొక్క శిష్యుడు పరిగెట్టుకుంటూ రావడం నయమాన్ చూశాడో, వెంటనే నయమాన్ బండి దిగేశాడు. ఒక అన్ని చూడండి, వాక్యాన్ని దేవుని యొక్క బిడ్డలకు ఎంత గౌరవిస్తున్నాడు. మరి ఒక ఇజ్రాయేలుడు వాక్యం తిరిగి వాడు ఎంత గౌరవం ఉండాలి? మన ఇంటికి ఒక సహోదరుడికి ఎంత గౌరవించాలి మనం, ఎంతగా ప్రేమించాలి మనం. చూడండి, ఒక అన్యుడు దేవుని యొక్క ప్రవక్తను గుర్తించాడు, దేవుని యొక్క బిడ్డలను గుర్తించాడు. ఈ నయమాను వెంటనే బండి దిగేశాడు. బండి దిగేసి ఎదురుగా గెహజీకి ఎదురుగా వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు క్షేమంగానే వస్తున్నావా? క్షేమానికి వస్తున్నావా? ఎందుకని వచ్చేది ఎవరు? ప్రవక్త శిష్యుడు. నువ్వు క్షేమంగా వస్తున్నావా? అయ్యా అంత క్షేమమే. అయితే చిన్న విషయం కోసం వస్తుంది. అయ్యింది ఇప్పుడే ఇద్దరు స్నేహితులు మా గురువు గారు నేర్పించారు, వాళ్ళకి కొంత వెళ్ళి కొంత వస్తువులు ఏమని చెప్పారు అని చెప్పారు. నీకు ఇష్టమైతే 200 తీసుకెళ్ళి ఇచ్చారా? నీకు ఇష్టమైతే ఒకటి కాదు, డబ్బులు తీసుకెళ్ళి. నీ మనసు నీ తలం ఎక్కడనే చదువుదాం. వాక్యం దగ్గరే ఉంటున్నావు, ప్రవక్త దగ్గరే ఉంటున్నావు, 24 గంటలు అక్కడే ఉంటున్నావు. నువ్వు నోరు తెరిస్తే మాట్లాడేది వాక్యమే. గ్యాస్ తెరిస్తే మాట్లాడేది వాక్యమే. తన చుట్టూ ఉన్నటువంటి అగ్నిదాన్ని కంటితో చూశాడు ఆయన. అంటే దేవుడి దూతలు అక్కడ తనకున్న రక్షణ ఏంటి కంటితో ఆయన చూశాడు. ఆయన తెల్లారు లేస్తే ప్రవక్త ఉంటాడు. ఆయన తెల్లారు లేస్తే వాక్యం ప్రవక్త ఏం ప్రవహిస్తున్నాడు ఆ ప్రవక్త వింటూ ఉంటాడు. ఆయన 24 గంటలు ప్రవక్తకి సేవగా ఉంటాడు. ఆయన ఇలాంటి ఈ యొక్క గెహజీ యొక్క మనసులో ఎప్పుడైతే డబ్బు, ఆస్తి, వస్త్రాలు కనపడవో తన హృదయంలో ఉన్నటువంటి అవన్నీ వెళ్ళిపోయినాయి. ఏమొచ్చేసింది? లోకం వచ్చేసింది లోపల. నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? నువ్వు అనుకోవచ్చు, అస్తమానం నేను మెసేజ్ బుక్ చదువుతున్నాను, అస్తమానం నేను బైబుల్ చదువుతున్నాను, నేను ప్రార్థన చేస్తా ఉన్నాను అని నువ్వు అనుకుంటాను మేము. కానీ సాతాను ఏం చేస్తుంది? నిన్ను వాక్యం నుంచి బయటికి లాగడానికి ఏదో ఒక తీసుకుని పెట్టడం, ఏదో ఒక సూచన లేదా ఏదో ఒక కార్యం తీసుకొచ్చి నీ ముందు పెడతా ఇక్కడ. అప్పుడు కూడా నువ్వు ఏం చేయాలి? ఎలించేలాగే నిలబడి ఉండాలి. వెళ్ళిపో, నాకు అవసరం లేదు. గ్యాజీలాగా ఉంటావా? అప్పుడుగా ప్రార్థన చేయడం మోకరించి ఏది అడుగుతున్నాడు, ఏది గ్యాజీ నేను చేసింది మంచిదరా, డబ్బు మనకు అవసరమా? లేదు మనకు అవసరం లేదండి అన్నాడు. దానికోసం పరిగింది పైకి. ఇంకో ఏం చెప్తున్నాడు? ప్రవక్త చెప్పని మాటకి వెళ్ళి చెప్పాడు. ప్రవక్త చెప్పని మాట అక్కడికి వెళ్ళి నయమాను చెప్తున్నాడు. లయా ప్రవక్త చెప్పాడు. ఎంత భయంకరమండి. ప్రవక్త చెప్పకుండా మనం చెప్పొచ్చా? ప్రవక్త బైబిల్లో వాక్యంలో వర్తమానంలో ఏం చెప్పారు దానే కదా మనం చెప్పాలి. ఆయన చెప్పాలి, మనం ఏం చెప్పొచ్చా? చెప్పకూడదు కదా. చెప్తే వస్తుంది భయంకరమైనటువంటి ఆ పాపం వస్తుంది మన. ప్రవక్త చెప్పని మాట చెప్పాడు. ఆ గొల్లబా నయమాన్ ఏం చేశాడు తెలుసా? అతని మీద గౌరవంతో, ప్రవక్త మీద గౌరవంతో, ప్రవక్త ఎంత గౌరవించిందో నయమాన్, ప్రవక్త మీద గౌరవంతో
అతను మోసుకొచ్చే బట్టలు, వెండి వస్తువులు అతనికి అప్పగించారు గ్యాజీకి. ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఇద్దరు పరివాళ్ళు ఇచ్చి పంపించాడు. ఎంత గౌరవించాడు సార్ మేము ఎవరిని చూసి? ప్రవక్తను గౌరవించాడు. ఒక అన్యుడు ప్రవక్తలు ఎంతగా గౌరవించాడు చూడండి. ఆ గెహజీ మీద పెట్టలేదు అతను. ఓ ఇది తీసుకెళ్ళి మీరు అప్పచెప్పండి అని ఇద్దరు పని కూడా పంపించాడు. వాళ్ళు మోసుకుంటూ వచ్చారు. వాళ్ళు మోసుకుంటూ వస్తుంటా పడరండి నేను నడుచుకుంటూ వచ్చాడు. గుమ్మం దాకా వచ్చాక ఏం చేశాడు? లోపల ఉన్నారు ప్రవక్తున్నాడు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరిని చూస్తే ప్రవక్త అడుగుతాడు కదా. గుమ్మం దాకా వచ్చిన తర్వాత ఏమంటాడు? ఇచ్చేది రహస్యమైన పాపాలు ఇవన్నీ కూడా. అవన్నీ తీసుకొని వచ్చి గుమ్మం దగ్గర నుంచి వేరే గదిలో పెట్టేసేసి ఇప్పుడు మరలా నేరుగా మెయిన్ డోర్ వచ్చి లోపలికి ప్రవక్త తెలియదు అనుకున్నాడు ఆయన. అక్కడ దాకా తీసుకొచ్చాడు ఆయన. ఇంటి దాకా తీసుకొచ్చాడు వాడు. ఇంటి దాకా తీసుకొచ్చిన తర్వాత తీసుకున్నాడు. పక్కన తీసుకెళ్ళి దాచేసాడు అట్లని. ఇప్పుడు మెయిన్ డోర్ నుంచి మరలా లోపలికి వెళ్ళాడు. అనుకున్నాడు ఆహా మన మనసులో తేలిక పడిపోయింది, ప్రశాంతం అయిపోయింది. ఎవరికి? గెహజీకి. దేనికోసమో? డబ్బు, బంగారం, వస్త్రాలు ఆయన డబల్ తీసుకెళ్ళినాడు కదా. నైమాన్ డబల్ తెచ్చాడు. లెనిన్ క్లాత్ తేలిక అయిపోయింది. అమ్మయ్య పోయింది అనుకున్న బంగారం వచ్చింది. ఇప్పుడు దాకా ఆందోళన తిరిగాడు ప్రవక్త ముందు అటు ఇటు. ఇప్పుడు లోపల ప్రశాంతంగా లోపలికి వచ్చాడు నవ్వుకుంటా. లోపలికి రావడంతో ప్రవక్త పెడుతున్నాడు. గెహజీ ఇందుకే ఈ తప్పు చేస్తాం తెలియకున్నాడు ఆయన. దేవుని దయగల బ్రదర్. దేవుడు మనం మనం మన వల్ల కాదు. రాసుల యొక్క ఆలోచనలే చెప్పినాడు ఈ ప్రవక్త. ఈ తనకి పనిచేసిన ఆలోచన చెప్పాడు ఆయన. గ్యాస్ ఎందుకు నువ్వు పనిచేసావు? ఎందుకు దేవుని యొక్క వాక్యం నిరోధంగా నువ్వు చేసావు? నువ్వు దేనిది ఆశించావో నీవు నీ సంతతి మొత్తం కుష్ఠరోగంతో నీకు నాశనం అయిపోతావు. నీకు ఆయన తీర్పిచ్చాడు. కుష్టి వచ్చిందండి. ఒక మంచి ప్రవక్త దగ్గర వాక్యం నేర్చుకున్న ఒక సహోదరుడు గెహజీ. ప్రవక్త దగ్గర 24 గంటలు సేవ చేసిన ఒక మంచి వ్యక్తి. కానీ లోక సంబంధమైన కార్యాలు నుంచి ఏమైపోయాడు ఆయన? పడిపోయాడు. మనం కూడా లోక సంబంధమైన కార్యాలు చేసి పడిపోతాం. దగ్గరికి వచ్చి ప్రవక్త దగ్గర నుండి ప్రవక్త యొక్క వర్తమానం విని ప్రవక్త కూడా కలిసి జీవించి దగ్గరికి వచ్చి చివరి నిమిషంలో చివరి సమయంలో మనము మరి లోకంలో పడిపోతే కనుక మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. చూడండి, ఒక అన్య ప్రవక్త, దేవుని ఎరగని ప్రవక్త, ఒక దేవుని యొక్క ప్రవక్తను గౌరవిస్తున్నాడు. ఒక దేవుని యొక్క మరి యొక్క సన్నిధిలో ఉన్న ఒక రాజు అన్ని దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎంత భయంకరం చూశారు కదా, చాలా భయంకరం. కాబట్టి ఈ యొక్క సమయంలో ఇప్పుడు చూడండి, బెన్హదద్ ఒక రాజు ఉన్నాడు. ఈ పేరేంటి? బెన్హదద్. ఈయన సిరియా రాజు. ఈయన కూడా సిరియా రాజు. అదే అక్కడ నయమాన్ యొక్క దేశానికి రాజు ఈయన రోగి అయ్యాడు. ఈయనెవడు? సిరియా రాజు. ఈయనెవడు? అన్యుడు. ఇప్పుడు యాక్చువల్గా ఇతను అన్నిటికీ కాబట్టి ఇతను రోగం వస్తే ఎవరు సంప్రదించాలి? వాళ్ళ దేశంలో ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగాలి వెళ్ళి. కానీ ఈ యొక్క బెన్హదద్ తెలుసు, నా దేశంలో ఉన్నటువంటి ఏ దేవత కూడా నా యొక్క సైన్యాధ్యక్షుడైన నయమానికి బాగు చేయలేకపోయారు. ఏ దేవతానికి స్వస్థం ఇవ్వలేకపోయారు. ఏ దేవుడు ఆయనకి ఏం చేయలేకపోయారు. కాబట్టి ఉన్న ఒకే ఒక దేవుడు ఎవరు? యెహోవా. ఆయన ఎక్కడున్నాడు? ఇజ్రాయేల్ దేశంలో ఉన్నాడు. కాబట్టి ఆయన తన సేవకుడైన హజాయేలుని పిలిచి, ఈ యొక్క బెన్హదద్ హజాయేలుని పిలిచి చెప్తున్నాడు, హజాయేలు ఇగో ఇజ్రాయేల్ దేశంలో ప్రవక్తున్నాడు, నువ్వు ఆయన వెళ్ళిపోయాడు. నువ్వు ఆయన వెళ్ళేటప్పుడు వెళ్తా ఏం చేసి కాంకలు పట్టుకుని వెళ్ళు. ఎందుకంటే దేవుని యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ వ్యక్తి కూడా అడిగే రాల. గాడిదలు పోగొట్టుకున్న సౌలు కూడా తన గాడిదలను వెతికాడు ఎక్కడ దొరకల. తన పనివాడు చేయకుండా ఇక్కడ ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, అనగా దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడు. దీర్ఘదర్శి అనగా దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్తే కనుక మన యొక్క గాడిదలు గర్భములు ఎక్కడ మీద చెప్పేస్తాడని చెప్పాడు. అయితే మనం ఖాళీగా వచ్చాం కదా, నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి ఈ బట్టలు. సౌలు అంటాడు, నా దగ్గర ఏం లేవే. ఇప్పుడు తన పనివాడు ఏమన్నాడు, మన దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి, నీకు ఇచ్చేస్తాం. లేడు. ఇప్పుడు ఇక్కడ బెన్హదద్ అన్నాడు, నువ్వు వెళ్ళు ఇజ్రాయేల్ దేశంలో అక్కడ దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడు, మీరు ఆయనతో కలిసి ఆయనతో మాట్లాడి నా జబ్బు తగ్గుద్దు లేదు అడిగారు. ఎవరు వస్తున్నారు కదా? అదే వస్తున్నారు. యేసుక్రీస్తు వచ్చాడు లోకానికి. యేసుక్రీస్తు దేనికోసం వచ్చాడు? రక్షణ వచ్చాడు ఆయన. పాప నివారణ చేయడానికి వచ్చాడు ఆయన. అలాంటి యొక్క రక్షకుడు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఆ కాలంలో ఉన్న ఒక ధనవంతుడు, ఒక ఇజ్రాయేలు వాక్యాన్ని ధర్మశాస్త్రం పాటించేవాడు,
యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన నమ్మి, ఆయన రక్షకుడిని ఎరిగి, ఆయన మెస్సియాని ఎరిగి, ఆ గడిలో ఉన్న వర్తమానాన్ని నమ్మి నేరుగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. యేసు ఎక్కడ ఉన్నాడు అడిగి మరి పరిగెట్టుకుంటూ వచ్చాడు ధనవంతుడు. లోపల పరిగెట్టుకుంటూ వచ్చాడు. జనాలు దోసుకుంటూ లోపలికి వచ్చాడు. అయ్యా మెస్సయ్య నేను నమ్ముతున్నాను అయ్యా మెస్సయ్య. నువ్వు చెప్పేదంతా కూడా నిజమని నేను నమ్ముతున్నాను. నేను నిత్య జీవనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? కొంచెం కొంచెం కదా, డబ్బులు ఇవ్వండి, బంగారం ఇవ్వండి, నా ఆస్తి డబల్ చేయండి అడిగాడా? ఏం అడిగాడు కదా? మరి మనం ఏమంటున్నాం? మాకు ఇచ్చే జీవనా గ్యాస్ మరి లోకం ఏమంటుందో తెలుసా? కోర్టులో ఉన్నారా? మగ కోర్టు సమాజం ఇప్పుడే కొట్టేస్తాడు. ఏమిటండి కూర్చున్నాక చూడండి, మనకి ఈ లోకంలో మనకి న్యాయం జరగదు. ఈ సబ్జెక్ట్ నేను ఎప్పుడైతే మాట్లాడదాం న్యాయాధిపతి గురించి మాట్లాడదాం. బైబిల్ చెప్తోంది ఈ లోకంలో అసలు న్యాయమే లేదు, నీతే లేదు. ఈ లోకంలో నీతే లేదు. అందుకోసమే అక్కడ కోర్టులో ఉండే ఆ యొక్క న్యాయంగా ఒక రూపాన్ని పెట్టారు కదా న్యాయ దేవత. దానికి ఏం చేశారట? న్యాయం లేదు, అసలు దొరకదట. దాని కళ్ళ గంటలు తీయాలంటే న్యాయాధిపతి రావాలి, ఆ దేవుడే రావాలి. దేవుడు వచ్చిన తర్వాత దానికి ఉన్న కళ్ళగంటలు తీయబడతాయి. అంటే అర్థం ఏంటంటే ధర్మము పూర్తిగా ఈ భూమిని కనపడుతుంది. ధర్మం అంటే ఎలా ఉంటుంది, నీతి ఎలా ఉంటుంది, యథార్థం అంటే ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమడిగాడు? నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలండి అని అడిగాడు. ఎంత గొప్ప మాట అండి. మనం ఎంత నేర్చుకోవాలి, దాని గురించి ఎంత ప్రయాణం పొందాలి. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వచ్చి, సంఘంలోకి వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి? నేను వ్యాధులు లేకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి? మరణం లేకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి? ఓ ప్రభు నీతో ఉండాలంటే నేను ఏం చేయాలి? ఇది మనం అడగాల్సింది. ఓ మా ఇంట్లో పక్కన ఉండని బాగా పడుతున్నాడు, నువ్వు ఏదైనా సరే ఆడికి చెయ్యో కాలం పడిపోయేలా చెయ్యి, ఆడి బండేసి అతను కనీసం కిందన పడేలా చెయ్యి. మనం చేసే ప్రార్థన అలాగే ఉంటాయి. బండేసి అతను కింద పడిపోయేలా చెయ్యి ప్రభువా. ఇదిగా నువ్వు చేయాల్సింది, ఇదిగా నువ్వు అడగాల్సింది ప్రభు. ప్రభు నేను నిత్య జీవం వెళ్ళాలి, నీతో ఉండాలి, నీ దగ్గర బతుకోవాలి. ఓ అడగడానికి మంచి పరిస్థితి అడిగాడు ధనవంతుడు. దగ్గరికి వచ్చాడు, వేగంగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. మిగతా వాళ్ళంతా తిడతా ఉంటే వేగంగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆయన వచ్చి అయ్యా నేను నిత్య జీవం వెళ్ళాలంటే ఏం చేయాలి? అప్పుడు యేసుక్రీస్తు ధర్మశాస్త్రం పాడేది. అయ్యో నేను చిన్న వయసులోంచే పాటిస్తున్నానండి. యేసుక్రీస్తు పడి నిజమే, నువ్వు బాల్యం నుంచి ధర్మశాస్త్రం పాటిస్తాను అంటే నీతిగానే ఉంటాడు. ధర్మశాస్త్రం పాటిస్తాను. అయితే నీకు ఒక పొదుగు ఉంది, మిగులు ఆస్తి ఎక్కువ ఉంది నీకు, నీ మనసు ఎప్పుడు నీ ఆస్తి మీదే ఉంటుంది. నీ ఆస్తి పెరిగిపోవడం వల్ల నీకు నీ మనసు అంతా కూడా నీ ఆస్తి మీదే ఉంటుంది. కాబట్టి నీ ఆస్తిని అమ్మి వేలకి ఇచ్చేసి నువ్వు నాతో పడొచ్చాను. బైబిల్లో రాయింది, మిగులు ఆస్తి గలవాడు కనుక అతను తన చిన్న ముఖం నుంచి చిన్న పెంచుకుని రాయబడింది. దాన్ని ఆస్తిని విడిచిపెట్టలైతే చూసారా? ఒక ఇజ్రాయేలీయుడు దేవుని దగ్గరికి వచ్చి, వాక్యం దగ్గరికి వచ్చి, వాక్యాన్ని పట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఏం చేశాడు ఆయన? వెళ్ళిపోయాడు. ఒక అన్య స్త్రీ వచ్చింది, లోపల ఆయన బిజీగా భోజనం చేస్తాడు. ఆయన పేదలు అంటాడు, ప్రభు ఇది ఈ పీస్ వేసుకోండి, ఇది మెత్తగా ఉంది, ఇది వేసుకోండి అని పేదలు వడ్డిస్తున్నాడు. అక్కడ ఇక సీమన్ అంటాడు, అది కదా పేదలు, ఇది ఇంకా బాగుంది, ఇది ఇంకా చక్కగా, ఈ చేప బాగా ఫ్రై అయింది, ఇదే ప్రభుకి అన్నాడు ఆయన. ఇంకో ఆయన అంటాడు, ఓ ప్రభు దాంతో పాటు ఇది కూడా తిను, ఇప్పుడే నేను ఒక ముక్క తిన్నా, చాలా టేస్ట్ గా ఉందని చెప్పాడు ఇంకొక ఆయన. ఇంకో ఆయన అంటాడు, ప్రభు ఇదిగో ఈ రొట్టె చాలా మెత్తగా ఉంది చూడండి. ఏం జరుగుతుంది లోపల? బిజీగా ఉన్నది. బయట గుమ్మం దగ్గర ఒక స్త్రీ వచ్చి నిలబడినాడు. పిలుస్తూ ఉన్నాను, అయ్యా అయ్యా. లోపల ఏం చేస్తున్నారు? పేతురు, అయ్యా ఈ పీస్ చూడండి, బాగుంది. అవును, ప్రభు ఏదో మాట్లాడుతున్నారు, పేతురు చెప్తున్నారు. ఏం మాట ఏమవుతుంది? డిస్టర్బెన్స్ అవుతుంది. సరే వినపట్ల. ప్రభు ఏదో చెప్పారు, పేతురు వినపట్ల. ఏంటో గవర్నమెంట్ అయితే ప్రభు ఇది చూడండి అన్నాడు. మళ్ళీ ఈరోజు మళ్ళీ పుట్టారు ముందు మళ్ళీ ఏమంటారు బయట నుంచి, అయ్యా అయ్యా అని పిలుస్తుంది. పేతురు ముక్కలాడు పెట్టి, ప్రభా ఒకసారి బయటికి వెళ్ళాలని చూస్తుంది. ఒకసారి బయటికి వెళ్ళి అదేంటి చూసాడు ప్రభు, బయటికి వెళ్ళి మనం పని ఇట్లా ఏం చేశారు ప్రభు? బయటకు వచ్చాడు, మమ్మల్ని కూర్చోండి. అయ్యా నా కుమార్తె కావాల్సింది. అప్పుడు ప్రభు ఉన్నారు, అయ్యి జారిపడిపోయి అమ్మ మరి ఎట్లా ప్రాబ్లం లేదు అన్నాడు ఆయన. ఎవరావిడి?
అన్నిలో ఒక ఇజ్రాయేలీడు వచ్చి వాక్యం కొరకు వచ్చి వాక్యం సరి చేసుకుని చెప్తే ఏమైపోయాడైనా వెళ్ళిపోయింది. ఒక అన్యురాలు దేవుని ఎరిగిన ఒక స్త్రీ వచ్చి అక్కడ నిలబడి వీడని పట్టుదలతో అక్కడ నుంచి ఆయన బయటకు వచ్చేంత వరకు విసిగిస్తుంది ఆయన్ని. అయ్యా బయటకు వస్తావా, అయ్యా అయ్యా అని పిలుస్తూ ఉంది. శిష్యులు అంటున్నారు, ప్రభా ఒకసారి వెళ్ళి పిలిచావు. విసిగిచ్చేసినట్ట తీసుకుని చెప్తున్నారు వీడని మెసేజ్ మీకు చదవాలి. ఆ వీడని అసలు ఆయన బయటకు వచ్చేదాకా వదిలిపెట్టదు. ఇప్పుడు ఈ అన్ని ఈ స్త్రీ కూడా ఆయన పట్టుకునేదాకా వదిలిపెట్టాం. హల్లెలూయా. మనం కూడా ఆయన పట్టుకునేదాకా మనం కూడా వదిలిపెట్టాం. దావీదు ఎన్నిసార్లు అభిషేకం పొందుతున్నాడు? మనం అనుకున్నాం చదివితే 2 సార్లు కాదు 3 సార్లు అభిషేకం పొందుతున్నాడు దావీదు. మనం మొదట 2 అనుకున్నాం కదా. మళ్ళీ బైబుల్ చదువుతుంటే మళ్ళీ నాకు కొత్తగా కనబడుతుంది బైబిల్. మన బైబిల్ కొత్తగా అయిపోయిందని ఏంటి అనుకున్నాను నేను. 3 ఆల్రెడీ చదువుకునేదే మనం, కానీ 3 సార్లు కనబడుతుంది. మొదటిసారి ఎప్పుడు అభిషేకం పొందుకున్నాడు? 17 ఏళ్ల వయసులో దావీదు తన కుటుంబ సభ్యుల మధ్యలో అభిషేకం పొందుకున్నాడు. రెండోసారి ఎప్పుడు అభిషేకం పొందుకున్నాడు? ఒక యూదా గోత్రానికి మాత్రమే అభిషేకం పొందుకున్నాడు. మూడోసారి ఎప్పుడు అభిషేకం పొందుకున్నాడు? సకల జనుల ముందు అభిషేకం పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎక్కడ పొందుకున్నాడు ముందు అభిషేకము? తన కుటుంబంలో, అక్కడ యెరూషలేములో తన కుటుంబంలో మాత్రమే అభిషేకం పొందుకున్నాడు ఆయన. మళ్ళా యేసుక్రీస్తు రెండోసారి ఎక్కడ అభిషేకం పొందుకున్నాడు ఆయన? ఒక్క సంతానానికి మాత్రమే, ఇక్కడ ఒక యూదా జాతికి మాత్రమే, ఇక్కడ కొద్ది మంది మాత్రమే రాజుగా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన ఎలా రాబోతున్నాడు ఇప్పుడు మళ్ళీ? సకల జనులకు ఆయన అభిషేకం పొందబోతున్నాడు రాజుగా ఇక్కడ. హల్లెలూయా. 3 సార్లు అభిషేకం పొందుకుంటున్నాడు ఆయన. 3 కార్యాలు జరుగుతాయి. ఆ యొక్క పేతురు కూడా చెప్తున్నాడు ఆ తెల్లవారుజాము సమయంలో ఏం చూసాడు 3 సార్లు? నేను ఎరగను. ఏం సార్ అబద్ధమైనా? ఈ లోకం కూడా యేసుక్రీస్తు ఏం చెప్పింది? 3 సార్లు. యేసు తెలవదు. యేసు అమెరికాలోకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చిన యేసు తెలుసా? మాకు తెలవదు. అమెరికాలోకి వచ్చిన యేసు తెలుసా? మాకు తెలవదు. ఇండియాలోకి వచ్చిన యేసు మీకు తెలుసా? మాకు తెలవదు. తెల్లారిపోతుంది. నీకు రాబోతుంది. ఒక పరోత్వం కూడా చూసింది, తెల్లారిపోయింది. పేతురు 3 సార్లు అబద్ధం ఆడిన వెంటనే తెల్లారిపోయింది. అక్కడ ఇప్పుడు ఈ లోకము 3 సార్లు అబద్ధం ఆడిపోయింది. మాకేసు తెలియదు. ప్రణాం తెలుసా? మాకు తెలియదు. నామాలు తెలుసా? మాకు తెలియదు. ఏసు తెలుసా? మాకు తెలియదు. తెల్లారిపోయింది. ఇప్పుడు నీతిశూరుడు ఈ లోపల కనబడబోతుంది. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలగాక. ఈ యొక్క స్త్రీ సహోదరి వీడని పట్టుదలతో బయట కూర్చుంది. బయట పిలుస్తూ ఉంది. బయటకు వచ్చేంత వరకు శిష్యులకు ఆయన చెవుల్లో దృఢంగా చెప్తున్నారు. ఆయన చెవుల్లో ఆ యొక్క ధ్వని ఆయనకి అసహనం పుట్టించేంత సహనం కోల్పోయేలాగా ఆమె యొక్క పిలుస్తూనే ఉంది. అయ్యా 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 అని పిలుస్తూనే ఉన్నాను. సిగ్గుపడలేదండి. ఎన్నిసార్లు పిలిస్తే ఏమైనా వచ్చాను సిగ్గుపడ భయపడ పిలుస్తూనే ఉన్నాను. చివరికి పేతురు ఏమన్నాడు? మంచి పీసు పేతురు వేసిపోయాడు. అయ్యా నన్ను మాట్లాడలేదు ఒకటి ప్రయత్నించాడు ఆయన. ఇప్పుడు ఏమంటుందని నా కుమార్తె సంవత్సరం అమ్మా ఆయన ఏమంటాడు? ఇస్తారు మంచిది అయితే నేను మాట్లాడా ఏమన్నాడు ఆయన? మా పిల్లలు తినే ఆహారాన్ని కుక్కలకి ఏమవుతా ఉన్నాను అర్థమైపోయింది. నేను కుక్కను అన్నాను. ఆమెకి అర్థమైపోయింది. పొరపాటు మన కుక్కనే ఉంటుంది. అసలు ఏదో వాక్యం చెప్తాను ఈ సంగతి వస్తే కుక్కని ఇచ్చావు నువ్వు. ఏమన్నా ఇప్పుడు నువ్వు ఏదో వచ్చి బాగు చేస్తావో లేదు స్వప్నం ఇస్తావో ఏదో మంచి మాట చెప్తావు నీ దగ్గరికి వస్తే నేనే పిలుస్తున్నావు కుక్కని పిలుస్తావా అనందామే అన్నాయి. దాంట్లో కూడా నేను తిట్టిన్నాను. హల్లెలూయా. మరి మన యొక్క తగ్గింపు ఎలా ఉండదు? ఇష్టంగా మాట్లాడతారు తగ్గింపు. ఆమె కుక్కని పిలిచినా కూడా ఏమని తెలుసా? ఓ ప్రభు నిజంగా నేను కుక్కనే. అయితే పిల్లలు బల మీద తింటూ ఉంటే జారి కింద పడతాయి కదా, అప్పుడు కింద కుక్క నుండి తింటా ఉంటుంది కదా, దాన్ని నేను తింటా అరువులే కదా. హల్లెలూయా. ఆయన అంటున్నప్పుడు నేను ఇజ్రాయిల్లో ఇలాంటి యొక్క విశ్వాసం నేను చూడలేదు. నేను హల్లెలూయా. ఒక ఇజ్రాయేలుడు వాక్యం దగ్గరికి వచ్చి వాక్యం నమ్మమంటే తెలుసుకుని చెల్లిపోయాడు అక్కడ. కానీ ఒక అన్య స్త్రీ దేవుని ఎరగిన ఒక స్త్రీ అక్కడికి వచ్చి ఆమె అంటూ ఉంది, ఓ ప్రభా నీవు వస్తే నా ఇంట్లో మేలు జరుగుద్ది, నీవు వస్తే నాకు ఆశీర్వాదం జరుగుద్ది అని పిలుస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, ఓ పిల్లలు తినే ఆహారం కుక్కకి వెళ్ళామమ్మా కుక్కతో వచ్చాడు. కానీ ఆమె ఏముంది? నేను కుక్కన బలి పాత్రుడైన అందా? ప్రభు నిజంగా నేను కుక్కనే ప్రభు. ఎందుకంటే నా జీవితం అలాంటిది, అసహ్యమైంది నా జీవితం. కానీ కుక్కలు కూడా తినే అవకాశం ఉంది. ఎలా అంటే బల్ల మీద దారి పడినప్పుడు కింద ఉన్న కుక్కలు ఏం చేస్తూ ఉంటాయి, పెద్ద ఉంటాయి కదా ప్రభావ. అలాంటి దొరుకుతాయి నా కుమార్. హల్లెలూయా. నేను మరలా ఈ విశ్వాసాన్ని కనుగొంటానా? హల్లెలూయా. నేను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఈ విశ్వాసాన్ని కనుగొంటాడా? యేసుక్రీస్తు అన్నారు అక్కడ
అంటే ఇప్పుడైతే ఈ అన్యుల్లో బాగానే విశ్వాసం ఉంది దేవుని అంటే, కానీ నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను, నేను ఇప్పుడు ఇజ్రాయెల్ మధ్యకి వచ్చాను నేను, కానీ మరలా నేను రాబోతున్నాను. అప్పుడు ఎక్కడ ఉంటాను నేను? అన్యుల మధ్యలో ఉంటాను నేను. అప్పుడు అన్యుల మధ్యలోకి వచ్చినప్పుడు అన్యుల్లో ఎలాంటి విశ్వాసం ఉంటుందా అని అక్కడ అంటున్నాడు ఆయన. నేను మరలా ఈ విశ్వాసాన్ని నేను మరలా చూడగలనా, నేను కనుగొనగలనా? హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఖచ్చితంగా కనుగొంటాడు ఆయన. ఎలా అంటే సహోదరి తెలిసి చెప్పి ఇప్పుడు నా యొక్క స్వస్థ నేను అంగీకరించాను, నాకు వచ్చేసింది. హల్లెలూయా. ఫిజికల్ గా చూడడానికి ఆమె సిస్టర్ అలాగే బలహీనంగా ఉన్నాడు, కానీ ఆమె చెప్తా ఉంది నేను అంగీకరించాను. ప్రభు అన్నాడు నేను ఈ యొక్క విశ్వాసాన్ని మళ్ళా కనుగొనగలనా? ఎస్ మేతో అదే విశ్వాసం మనం ఉన్నాయి ఇప్పుడు. హల్లెలూయా. ఎవరైతే మేము దేవుని బిడ్డలము, ఎవరైతే దేవుని వాక్యం గమనించేవారము అని అంటున్నారో వారు వాక్యాన్ని నమ్మాల్సిన పరిస్థితున్నప్పుడు వాడు భయపడి పారిపోతున్నారు. అక్కడ ఎవరైతే మాకు దేవుడు తెలియదు, మాకేమీ తెలియదు అనుకున్నారో వారు దేవుని యొక్క వాక్య ప్రకారంగా వాడు ఎంత అవమానం వచ్చినా, ఎంత హీనమైన స్థితి వచ్చినా సరే అక్కడ కూర్చొని దేవుడు ఇచ్చే అక్కడ స్వస్థ పొందుకుంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఒకటి చూడండి ఇక్కడ, ఈ యొక్క బెన్హదదు ఒక ఇజ్రాయేల్ యొక్క సిరియా యొక్క అన్యుడు హజాయేల్ని పంపించాడు. హజాయేల్ని పంపించాడు తన ఇంట్లో పనివాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈ హజాయేలు? బాబు దగ్గరికి వచ్చాడు. బాబు దగ్గరికి వచ్చాడు, అయ్యా నా రాజు అన్నాడు, ఆ రాజు స్వస్థగలిగినాడు అన్నాడు. అర్థమవుతుంది కదా. బైబుల్ నమ్మేవాళ్ళు సంఘంలో ఉన్న వాళ్ళేమో ఆ సంఘం తెలియట్లేదు. ఇక్కడ తామస్ వీళ్ళ వరకు కూడా తెలియట్లేదు. కానీ ఆయన ఎవరో తెలియకుండా ఉన్నవాళ్ళు వచ్చి పట్టుకుంటారు ఆయన. అర్థమవుతుంది సార్. ఆయనతో కూడా మేమైతే ఆయన భుజాలు ఎత్తుకుని ఎగిరామండి అన్నవాళ్ళు ఎవరో ఆయనకు విలువైన వాళ్ళకి అర్థం కాదు. మనం ఎవరిని ఎక్కడి నుంచి వచ్చామని అక్కడికి మనం పట్టుకుంటున్నాం ఏంటి. ఈ బెన్హదదు హజాయేలు పంపించారు. హజాయేలు అంటున్నాడు అయ్యా మా రాజు వ్యాధిగ్రస్త అయిపోయాడు, నా రాజు బలహీనంగా ఉన్నాడు, మరి స్వస్థ ఆరోగ్యం స్వస్థ లేదో మరి అడిగిరమ్మన్నాడు అని చెప్పి ఆ పడినప్పుడు ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ, ఓ నీ రాజు ఖచ్చితంగా స్వస్థపడతాడు, అయితే తిరిగి మానేస్తాడు. అర్థం కాదు ఏమవుతుందట, ఏమంటున్నాడు ప్రవక్త? నీ రాజు అయిన బెన్హదదు బాగుపడతాడు. వ్యక్తికి దేవుడు స్వస్థనిస్తే ఎలా చనిపోతాడు బ్రదర్? ఆ మాట చెప్పి ప్రవక్త ఏం చేశారట? ఎలీషా ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. వీళ్ళు కారిపోతుంది. ఎలీషా చూసి హజాయేలు చూసి, హజాయేలు ఎవరు? సిరియనుడు. చూసి ప్రవక్త ప్రవచనాన్ని చెప్పిన తర్వాత ఏం చేస్తాడు ప్రవక్త? అయిపోయింది. రెండు కలిపి ఈ యొక్క బెన్హదదు తిరిగి స్వస్థపడుతున్నాడు, కానీ చనిపోతాడని చెప్పినప్పుడు హజాయేలు ఆయన కూడా భయపడతాడు. ఏంటి నా రాజుని చచ్చిపోతాడు, అతనికి కూడా తెలియదు, నా రాజుని చచ్చిపోతాడు అనుకుంటున్నాడు. హజాయేలు ఆ మాట అంటుంటే ఎలీషా ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఎలీషా ఏడుస్తున్నాడు, ప్రవక్త ఏడుస్తున్నాడు. హజాయేలు అడుగుతున్నాడు, ప్రభు ఎలిని వాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నా రాజు ఎందుకు చచ్చిపోతాడు? బతికిన తర్వాత స్వస్థపల్లి తర్వాత ఎందుకు చనిపోతాడు? మళ్ళీ ఇది జరుగుతా కార్యము అంటే అప్పుడు ఆ ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా నీవు ఇజ్రాయేల్ని చంపే విధానం చూస్తుంటే ఆ పిల్లలు నరికి నువ్వు ఆ పిల్లలు నేలకేసి కొట్టడము, ఇజ్రాయేల్ ఖడ్గంతో నరకడము, ఇజ్రాయేల్ శిక్షించడం నాకు కనపడుతోంది. అది చూస్తూ ఉంటే నాకు కన్నీరు ఆగట్లేదు అని చెప్పాడు. అది చూస్తూ ఉంటే నాకు వెనకాలి కదా, అది చూస్తూ ఉంటే నాకు కన్నీరు ఆగట్లేదు. అప్పుడు ఆ హజాయేలు ఉన్నాడు తెలుసా, కుక్క వంటి వాడను నేను ఇది ఎంత హీనమైన స్థితికి నా రాజుకి స్వస్థనిచ్చిన దేశం మీద నేను యుద్ధం చేస్తానా? అసలు నేను ఎలా యుద్ధం చేస్తాను? అది ఎలా జరుగుతుంది? నేను ఎలాంటి వాడిని? కుక్క వంటి వాడు నేను ఎలా ఈ కార్యం చేయగలుగుతాను నేను? అప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, నువ్వే రాజు అవ్వబోతున్నావు, నువ్వే రాజు కాకపోతున్నావు. అసలు హజాయేలుకి కూడా తెలియదు, హజాయేలు కూడా సంగతి తెలియదు, నీవే రాజు అవ్వబోతున్నావు.
వెంటనే హజాయేలు లేడు. తన దాసుడు చెప్పాడు, అది ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా బెన్హదద్ ఏమైపోయాడు, స్వస్థ పొందాడు. కానీ ఆ రాత్రి బెన్హదద్ తెల్లారి ఏమైపోయాడు, చనిపోయినాడు. ఏం జరిగింది అంటే బెన్హదద్ యొక్క ముఖం మీద హజాయేలు ఏం చేశాడు, ఒక తడిగొడ్డ చేసి మొహం మీద ఇచ్చాడు. తెల్లారిపాటికి బెన్హదద్ చనిపోయాడు. ఆ సంగతి హజాయేలుకి కూడా తెలియదు. ఆ సంగతి అతను చంపుతాడనే సంగతి హజాయేలుకి ప్రవక్త చెప్పేదాకా హజాయేలుకి కూడా తెలియదు. ఏదైతే చంపేశాడు, రాజు అయిపోయాడు. అంతేకాకుండా ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచన ప్రకారంగా ఈ సిరియా రాజు ఈ ఇజ్రాయెల్ మీదకి వచ్చి ఏం చేశాడు, ఆయన యుద్ధం చేశాడు. ప్రవక్త చెప్పిన మాట అక్కడ జరిగింది. ఇక్కడ చెప్పాడు ఏమన్నాడు, ఇక్కడ ఒక్క వంటి వాడు నేనేం చేస్తాను అన్నాడు. చూశారు బ్రదర్, ప్రవక్త యొక్క మాట ఇప్పుడు కూడా తప్పిపోదు. ప్రవక్త మాట నోట్లోంచి వచ్చిన మాట ఏదైనా అది యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాయన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ సీనాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడు ఆయన ఏ మాట పలికాడు ప్రవక్త ద్వారా. ఆయన అంటున్నాడు మోషేతో, మోషే అంటున్నాడు, నేను దేవునికి మీకు మధ్యవర్తిని. మీరు దేవునితో మాట్లాడలేకపోతున్నారు కదా అన్నాడు. ఆయన అగ్ని స్తంభం నుంచి ఆయన మాట్లాడుతుంటే మీరు ఆయనతో మాట్లాడలేకపోయారు కదా మీరు. అందుకోసమే నేను ఇప్పుడు నీకు దేవునికి నేను ఎలా నిర్ణయించబడ్డాను, మధ్యవర్తిగా నిర్ణయించబడ్డాను. నేను మధ్యవర్తిగా ఉన్నాను నేను. కాబట్టి మీకు వచ్చే ఆ యొక్క నిబంధన నేను పితరులతో చేసే నిబంధన కాదు, అది సజీవులతో చేసే నిబంధన. హల్లెలూయా. కాబట్టి ఈ చివరి కాల సమయంలో దేవుడు పితరులతో నిబంధన చేయట్లేదైనా, క్రైస్తవులతో నిబంధన చేయట్లేదైనా, చనిపోయిన పరిశుద్ధులతో నిబంధన చేయట్లేదైనా, ఎవరితో నిబంధన చేస్తాడంటే జీవించిన నీతో ఆయన ఆ యొక్క ప్రకటన 10వ అధ్యాయంలో ఆయన పరిశుద్ధతగా దిగి వచ్చి ఆయన నిబంధన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన పాదం భూమి మీద, మరొక పదము సముద్రం మీద మోపి సింహము ఆయన ఏర్పాటించాడు. ఆయన అప్పుడు 7 ఉరుములు వాటి వర్ష ప్రకారంగా మోగుతున్నాయి. ఈ నిబంధన సజీవులతో జరుగుతుంది. ఈ నిబంధన మరణము లేని ప్రజలతో జరుగుతుంది ఈ నిబంధన. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, నీకు వచ్చిన సమస్య, నీకు ఇబ్బంది కలిగిందా, నువ్వు ఆశ్రయించాల్సింది ఎవరిని? దేవుడిని. నీకు క్రీస్తు ప్రణామం తప్ప వేరే ఒక దేవుడు లేడు. నీకు క్రీస్తు ప్రణామం తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు. క్రీస్తు ప్రణామని నువ్వు ఆరాధించాలి, క్రీస్తు ప్రణామని నువ్వు వెంబడించాలి, క్రీస్తు ప్రణామ నామములను నువ్వు మోకరించాలి. నువ్వు ఆ విధంగా కనుక నువ్వు ఉన్నట్లయితే నీకు వచ్చిన వ్యాధిగా, నీకు వచ్చిన మరణమా, నీకు వచ్చిన సమస్య, నీ కుటుంబంలో ఏదైనా అలజడి వచ్చిందా, ఏదైనా సరే అది యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, నువ్వు ఖచ్చితంగా జయం పొందుతావు. హల్లెలూయా. అది ఇప్పుడు ఖచ్చితంగా ఆ యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. సీయోనుతో ఉంది ఇప్పుడు. అది ఇప్పుడు ఆమె ఏది పలికితే అది ఇప్పుడు జరుగుద్ది. ఇప్పుడు మీ సొంత నిర్ణయాలపైన మీరు ఆధారపడుతుంది. సొంత వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము విడిచిపెట్టేయాలి. ఆ ధనవంతుడు వదిలిపెట్టాల్సిన సమయం వచ్చింది, విడిచిపెట్టలా. ఏమన్నాడు? చిన్న ముచ్చుకున్నాడంట. ఓ సోదరుడు రమేష్ బ్రదర్, నీలో ఈ కొరత ఉంది, నువ్వు వాక్యం పరలోకి వెళ్ళాలి, సరి చేసుకోవాలి అని చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి. చిన్నపుచ్చుకుంటే చిన్నపుచ్చుకుంది ఎవరు చిన్నపుచ్చుకున్నారు కదా? మొట్టమొదటిగా పితరుడు. వాళ్ళ పితరుడు ఎవరు? వాళ్ళ మూల పురుషుడు ఎవరు? అయ్యను. మొహం చిన్నపుచ్చుకున్నావా, ఇట్లా ఆగి పెట్టావా, అట్లా ఆగి పెట్టావా? ఎవరు నువ్వు? నీళ్ళు ఎవరు పని చేస్తున్నారు? నువ్వన్నీ ముందే ఫిక్స్ అయిపోయి ప్రార్థన చేస్తుంటావా? అది కూడా కయ్యిన ఆత్మే. అన్ని మనం ముందే ఫిక్స్ అయిపోతాం. ఇలా ఉండాలి, నాకు అన్ని ఇలా ఉండాలి ప్రభు, ఏదో ఏది చేస్తావు ఇది నాకు తెలియదు, ఇది మాత్రం చేసేయి ప్రభు, నీ చిత్తం జరిగించాను మనం. ప్రభు నా జీవితంలో నీ చిత్తం జరిగించాను మనం. ముందే ఫిక్స్ అయిపోతాం మనం ఏం చేయాలో. మనం ఒక ఏదైనా పని చేయాలనుకున్నాం అనుకోండి, ఆ పనిని ఎలా చేయాలో ముందే ఫిక్స్ అయిపోతాం. ఇలా చేయలేదు ఫిక్స్ అయిపోయి మనం దాన్ని తీసుకొని దేవుడు చెప్తాం. మనం కయ్యి ఏం చేశాడు అక్కడ? సొంత నిర్ణయం. అక్కడ పూలు పళ్ళు పలహారం అన్ని పెట్టాడు, సొంత ఉద్దేశం. అక్కడ పండు వల్ల పాపం వచ్చిందనుకున్నాడు. అక్కడ ఈ తలంపులు కలిగి ఉండడం అనేది సాతాను యొక్క కార్యం. ఇదన్నీ కూడా సంఘంలో ఇవన్నీ ఉంటాయి. సంఘంలో చూడండి, మీరు ప్రతి కాలంలో మీరు గమనించండి, సంఘములో దేవుడు ఎప్పుడు ఏ కార్యం చేసినా కూడా సంఘములో ఉన్న వారి గురించే, వాక్యం మీద తిరుగుబాటు చేసిన వారి గురించి మాట్లాడాడు, కానీ బయట ఉన్న వారి గురించి ఎప్పుడు మాట్లాడాడు? బయట ఉన్న ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడాడు దేవుడు? సంఘంలో ఉన్న వారితోనే మాట్లాడాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా ఎవరితో మాట్లాడాయన? సంఘంలో ఉన్న వారితోనే. ఎవరైతే ఇజ్రాయేల్ వారితోనే. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఎవరైతే సంఘంలో ఉన్నారో వారి గురించి మనం మాట్లాడుతున్నాం. మిగతా వాళ్ళు ఏదైనా ఆలోచించుకుని వాళ్ళు ఏదైనా చేస్తాం, మనకి అనవసరం. కానీ సంఘంలో ఉన్న నీవు ఎలాంటి తలంపులు కలిగి ఉంటున్నావు? నీ యొక్క 5వ సువార్త ఓపెన్ చేస్తే దాంట్లో ఏమున్నాయి అక్కడ, దాంట్లో ఒకసారి పరిశీలన చేసుకోండి. నీ యొక్క తలంపులు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోండి. నువ్వు ఆధారపడాల్సింది నీ జ్ఞానం మీద కాదు, లోకం మీద కాదు. నువ్వు ఆధారపడాల్సింది దేవుడి మీద ఆధారపడాలి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో మన సహోదరి శైలు సిస్టర్ కూడా మరి నిజంగా
మరి ఆ యొక్క బెన్హదదు అదేవిధంగా నయమాను ఏ విధంగా అయితే ఓ ప్రవక్తని గుర్తించి ప్రవక్త దగ్గరికి వచ్చి ఎలాగైతే స్వస్థత పొందుకున్నారు, సహోదరి కూడా అలాగే ఈ గదిలో ప్రవక్త ఉన్నారు. ఆయన మలాకి 4:6 ప్రవక్త, ప్రకటన 10:7 ప్రవక్త, జకర్యా 9:9 ప్రవక్త. ఈ శరీరంగా ఈ కాలంలో మన మధ్యకి వచ్చాడు. ఆయన వాక్యాన్ని అందించాలని ఎరిగి ఆమె ఓ ప్రవక్త దగ్గరికి వచ్చిందండి. ఆమె ప్రవక్త దగ్గరికి వచ్చిందంటే ఖచ్చితంగా స్వస్థ పొందుకొని తిరిగి వెళ్ళాలి. అవునా? హల్లెలూయా. ప్రవక్త దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే, ప్రవక్త అని గౌరవించిన ఏ వ్యక్తి అయినా సరే, వారు ఉత్తిగా వ్యర్థంగా వాళ్ళు వెనకెళ్ళలేదండి. వాళ్ళు ఆశీర్వాదం పొందుకొని వాళ్ళు వెనకెళ్ళారు. కాబట్టి సిస్టర్ కూడా అలాగే ప్రవక్త దగ్గరికి వచ్చారు, ప్రవక్త యొక్క వాక్యం దగ్గరికి వచ్చారు. కాబట్టి ఆమె ఖచ్చితంగా నయమాను వలె 7 రోజుల పాటు 7 సార్లు ఆ నదిలో మునిగి లేచి పసిపిల్ల దేహం లాంటి శరీరాన్ని ఎలాగైతే పొందుకున్నారు, సహోదరి కూడా అలాంటి ఒక స్వస్థతను, అలాంటి ఒక ఆరోగ్యాన్ని, ఒక మంచి కుటుంబ వ్యవస్థ ఆమె మరి దేవుడు ఆమెకు ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కారణము ఆమె ఈ గడి యొక్క వర్తమానికి పట్టుకుందాం. హల్లెలూయా. కాబట్టి మనం చెప్తున్నాము, మనం మంచి గ్రూప్ లో ఉన్నాం, మనము మంచి వర్తమానం తెచ్చే గ్రూప్ లో ఉన్నాం. కాబట్టి అది ఎలా మనకు అవసరం. మనం ఇచ్చాడు దేవుడు. మిగతా వాళ్ళ మొదలు ఆ శక్తి అమ్మా నీకు ఇమ్యూనిటీ సిస్టమ్ పడిపోయిందమ్మా, నీ ఇమ్యూనిటీ సిస్టమ్ పడిపోదు, నువ్వు ఈ జబ్బు నువ్వు జయించలేవు అని వాళ్ళు చెప్పొచ్చు డాక్టర్లు. కానీ మనం చెప్తాము, ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ పడిపోయినా, ఆ జబ్బు ఎంత పెద్దదైనా నాలో జయించే శక్తి నాలో ఉంది. హల్లెలూయా. నాలో ఉన్న దెయ్యము ఎంత ఉన్నదేహమైనా సరే దానికంటే ఉన్న నాలో ఉన్నాడు. కాబట్టి మేము ఏదైనా సరే మేము జయించగలుగుతాము, ఎలాంటిదైనా మేము జయించగలుగుతాము, ఎలాంటి సమస్యని మేము జయించగలుగుతామని మేము ఈ లోకానికి మనము మరి ప్రకటిస్తూ ఉన్నాము. సహోదరి కూడా అలాంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. మరి అమ్మ కూడా అదే విధంగా మరి ఎన్నో సంవత్సరాలు విధంగా చాలా మేము డినామినేషన్ నుంచి అమ్మ మాతో కలిస్తూనే ఉంది. ఇంకా మీరైతే ఇప్పుడు వచ్చారు, అప్పటి నుంచి కలిసి అక్కడ వేరే ఆ భీమవరం సంఘం అక్కడికి తిరిగి వచ్చాము. మేము అప్పుడు టీతూ బ్రదర్ అందరూ అక్కడికి వెళ్ళొచ్చారు. అప్పటి నుంచి మరి ఎంతో విశ్వాసంతో నడుస్తూ ఉన్నారు. ఆమె యొక్క జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించాలని, కుటుంబంలో తన యొక్క ఆత్మీయ స్థితికి ఎదుగుదలకి అడ్డుపడుతున్న ప్రతి ఆటంకాలను దేవుడు తొలగించరు గాక. ప్రతి విశ్వాసంలో మరి ఏదైతే అడ్డుపడుతుందో అది దేవుడు ఆ యొక్క ఆటంకాన్ని ఆ అడ్డుల్ని తొలగించాలని కూడా మనం అందరూ కూడా వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేద్దాం. మరి సిస్టర్ మరొకసారి ప్రభు బహుగా దీవించును గాక. కుటుంబాన్ని, ఆ సహోదరి కుటుంబాన్ని దేవుడు మరి నిర్మించును గాక. ఆమె దేవుడు చిన్న మాట దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం. నా ప్రేమ సమస్తమైన పరిశుభ్రమ ఆ ప్రాణ మా ప్రేమను ప్రభువును విమోచకుడైన క్రీస్తుడానికి నమస్కారం. దేనిని ఆమేన్. ఓ మన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, మన పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రణాళిక యొక్క కృపా సమాధానము ఇక సమయంలో ప్రత్యేక కూడికి ఏర్పడించిన సహోదరి శైలి శిష్యగా కుటుంబంలో కూడా తల్లిగారి కుటుంబంలో అదేవిధంగా మరి తెలుసుకోవడానికి మరి అవకాశం వచ్చిన మా యొక్క ప్రొఫెషనల్ సహోదరు సతీష్ బాబు, అదేవిధంగా కుటుంబం, అదేవిధంగా దూర ప్రాంతం నుంచి మరి కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి మరి ఆన్లైన్ ద్వారా మోతాదు సమాచారం చూడే వందనాలు.